నిన్న మనం 11 శ్లోకాల వరకు విచారణ చేశాం. ఇవాళ 12 నుంచి 20 వరకు పూర్తి చేస్తాం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. భక్తి యోగంలో ఈ ఉపదేశం ఒక విశేషమైనటువంటి ఉపదేశం. అంటే అన్ని విశేషాలే కావచ్చు, కానీ మొత్తం 20 ఉపదేశాలలో మణిపూస, జపమాలలో ఎట్లా అయితే పెద్ద పూస ఉంటుందో అలాంటిది ఈ ఉపదేశం. అంటే మానవుడు జీవితం అంతా గుర్తుపెట్టుకోవాలంటే ప్రతిరోజు చదువుకోవాలండి ఈ ఉపదేశాన్ని. ఎందుకంటే రోజు ఆచరించాలి కాబట్టి, ప్రతి క్షణం ఆచరించాలి, ప్రతి శ్వాసకి ఆచరించాలి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలదా. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. మానవుడికి 2 మార్గాలు, అవకాశాలు. చూడండి, మనం ఏ పని చేయాలన్నా 2గా వస్తాయి. రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, ప్రకృతి వైపుకి వెళ్ళాలా, పరమాత్మ వైపుకి వెళ్ళాలా, సృష్టి వైపు వెళ్ళాలా, సృష్టికర్త వైపు వెళ్ళాలా. ఇలా 2 అవకాశాలు వస్తాయి ఒకేసారి. జంక్షన్కి వెళ్ళామండి, ఎటువైపు వెళ్ళొచ్చండి అంటే రైట్కి వెళ్ళొచ్చు, లెఫ్ట్కి వెళ్ళొచ్చు. సృష్టి వైపు వెళ్ళొచ్చు, సృష్టికర్త వైపు కూడా వెళ్ళచ్చు, పరమాత్మ వైపు వెళ్ళొచ్చు, ప్రకృతి వైపు వెళ్ళచ్చు, జీవుడి వైపు వెళ్ళొచ్చు, లేదా ఈశ్వరుడు వైపు వెళ్ళచ్చు. కానీ ఈ రెండింటికి 2 పేర్లు ఉన్నాయట. ఒకటి శ్రేయో మార్గము, రెండవది ప్రేయో మార్గము. ఏమిటండి అది? ఒకటి శ్రేయో మార్గము, రెండవది ప్రేయో మార్గం. ఏమిటి తేడా ఈ రెండింటికి అంటే ఒక దగ్గర చెప్పారు ఆల్రెడీ. ప్రేయో మార్గము అంటే దాంట్లో నుంచి అసంతృప్తి మిగులుతుంది, తాత్కాలిక సంతృప్తి ఉంటుంది, శాశ్వత అసంతృప్తి ఉంటుంది. అందువలన ప్రేయో మార్గాన్ని అనుసరించినటువంటి వాడు పునః జనన మరణ చక్రంలో పుడుతూ పోతూ ఉండాల్సిందే. శ్రేయో మార్గంలో తాత్కాలిక కష్టం ఉంటుంది, కానీ శాశ్వత సంతృప్తి ఉంటుంది. పైగా పునర్జన్మ అవసరం లేదు, గ్యారంటీడ్ అన్నమాట. మీరు ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి, ఏమడుగుతారు? అంటే గ్యారంటీ ఉందా అంటారా లేదా? ఏదో మిక్సీనో, ఏసీనో, లేకపోతే ఫ్రిడ్జో ఏదో కొన్నారండి, ఏం చూస్తారు? ఎన్నేళ్ళండి గ్యారంటీ? 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ అని అడుగుతారా లేదా? అందుకని గ్యారంటీగా చెప్తున్నా, ఆయన నువ్వు శ్రేయో మార్గాన్ని గనక అనుసరిస్తే, నువ్వు పరమాత్మనే గనక అనుసరిస్తే, నువ్వు సృష్టికర్తనే గనక అనుసరిస్తే, నువ్వు ఈశ్వరుణ్ణే గనక అనుసరిస్తే, నువ్వు జ్ఞానాన్నే గనక అనుసరిస్తే నీకు పునర్జన్మ లేదు. అదే నువ్వు ప్రేయో మార్గాన్ని అనుసరించావనుకో, తాత్కాలికంగా అది ఆనందాన్ని ఇస్తుంది, సంతృప్తినిస్తుంది. గులాబ్ జామ్ లాగా. గులాబ్ జామ్ ఎంతసేపు ఉంటుందండి నోట్లో? ఏమండి ఎంతసేపు ఉండదు? తినేటప్పుడు బాగుంటుందా లేదా? ఏమండి? కానీ అది శాశ్వత అసంతృప్తిని మిగులుస్తుంది. విషయ సుఖం, విషయ ఆనందం అనేటటువంటిది ప్రేయో మార్గం. అది తాత్కాలికంగా బాగున్నట్టు అనిపిస్తుంది, కానీ రేపొద్దున మృత్యుముఖంలో ఉన్నప్పుడు గులాబ్ జామ్ తినాలి. అప్పుడు ఏం చేయాలి? ఎవరు తెచ్చి పెడతారంటావు? తెస్తారంటావు ఎవరన్నా? మనం అసలు చాలా ప్రేమతో పెంచాం కదా పిల్లల్ని, బాగా మనం చేతనైన రీతిలో
అన్నీ పెట్టి పోషించి వాడేం అడిగితే అదన్నీ ఇచ్చి పెంచావా లేదా? ఆఖరి శ్వాసలో నీ ఆఖరి కోరిక ఏమిటి అన్నా అంటే గులాబ్ జామ్ తినాలని అన్నారు అనుకోండి. అప్పుడు అందరు ఏమంటారు? ఏమిటంటే వీటి నాకు అర్థం లేదు. చివరి శ్వాసలో కూడా వాడు గులాబ్ జామ్ కావాలండి. ఒక్కడ కొడితే గులాబ్ జామ్ అయిపోతుంది అంటాడు. అంటాడా లేదా? ఎందుకని ఆ చివరి శ్వాసలో గులాబ్ జామ్ ఎలా తింటా? అసలు ఎలా అడుగుతావు? నోట్లోని మాట రాదు, పాట లేదు పాట లేదు. అంతేనా కాదా? చూస్తున్నారుగా, వెళ్ళిపోయే వాళ్ళని చూసామండి. అప్పుడు ఏమైంది? ఆహా, అన్ని పట్టాన్ని తప్పిపోయినాయి. ఇంద్రియాల పట్టత్వం పోతుంది, ప్రాణం మీద పట్టత్వం పోతుంది, ధారకం ఆగిపోతుంది, నీళ్లే గొంతుదేయో. కానీ లోపల మనసులో ఆశ దేహం ఒకటి ఉంది కదా. ఈ ప్రేయో మార్గంలో ఆశ దేహాన్ని మనం పెంచి పోషిస్తాము. వచ్చి చిక్కది వాడు అడిగాడని, వీడు తెచ్చిస్తే వాడేదో సంతృప్తి పడ్డాడని, లేకపోతే అసంతృప్తి అయిందని, ఇవన్నీ ఒకటి మాటలు. అసలు వీడు చెప్పలేడు, నోరు పెగిలి చెప్తాడు ఏమిటి. కానీ లోపల మనసులో మాత్రం గులాబ్ జామ్ చుట్టూతా తిరుగుతుంది. తింటే బాగుండు, తింటే బాగుండు, తింటే బాగుండు. ఇప్పుడు పరమాత్మ ఏం చేయాలి మరి? పరిష్కారం ఏం చెప్పాలి? పుణ్యబలం బాగుందనుకోండి, వచ్చే జన్మలో స్వీట్ షాప్ పెట్టుకుంటాడు. ఈ జన్మలో స్వీట్ షాపులు వాళ్ళందరూ ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళే ఎందుకు పెట్టుకున్నారమ్మా? మనం అందరం పెట్టేసేట్టుగా స్వీట్ షాపులు. ఎవరు కొంటాడు అప్పుడు? అందరూ స్వీట్ షాపులు పెట్టుకుంటే ఎవరు కొంటారమ్మా? కానీ వాళ్ళే ఆ 10 మంది, మీరు చూడండి, ఏ ఊరైనా ఓ 10 ఉంటాయా లేదా? ఆ 10 మంది ఎందుకు పెట్టుకున్నారు? ఆ వృత్తిలో వాడికి ఎందుకు ఆసక్తి కలిగింది? గతంలో ఆ శరీరాన్ని వదిలేసినప్పుడు ఈ ఆసక్తితో, ఈ వాంఛతో, ఈ బలమైన కోరికతో నన్ను వదిలిపెట్టాడు. కాబట్టి వాడు ఈ జన్మలో పొద్దున్న లేచిన దగ్గర రాత్రి నిద్రపోయేదాకా వద్దన్న స్వీట్లు ఇవ్వడు. మీరు చూడండి, స్వీట్ షాప్ లో ఉన్నవాడు ఎప్పుడన్నా స్వీట్ తినగా చూసారా? ఎందుకని? ఎందుకనమ్మా? చూసి చూసి, తిని తిని, పెట్టి పెట్టి, రామరా స్వీట్ అయిపోయారు. మొహం వచ్చేస్తుంది అన్నమాట. తినా కాదా? మీరు కూడా చూడండి, మీ ఇంటికి వంటల మనిషిని పిలిపించి అన్ని వంటలు చేయించారనుకోండి, వాడిని తినమన్నారు ఏమంటాడు? ప్రభు ఆ ఒక్కటి అడగ అంటాడు. ఎందుకని? చేసి చేసి, చూసి చూసి, తిని తిని విసుగొచ్చేసి, అంత విసుగొచ్చేసిందయ్యా అంటే మళ్ళా లడ్డు తినరా బాబు అంటే మీకు కావాలంటే దేవాలయంలో ప్రసాదాలు తయారు చేసే దగ్గరకు వెళ్ళి చూస్తే వాళ్ళ జీవితం అంతా ఏంటండి? లడ్డుమే చేయడం, లడ్డూలు చేయడమే చేయడం. ఏ దేవాలయానికి వెళ్ళండి లడ్డు ప్రసాదం ఉంటుంది. మీరు అక్కడ పనిచేసే వాళ్ళని చూడండి, ఒక్కరు కూడా నోట్లో వెసుకు చూడరు. ఆహా, ఏది? మామూలుగా భక్తులందరూ ప్రసాదం తింటారు, వాళ్ళు మాత్రం తినరు. ఎందుకని? జీవితం అంతా లడ్డూలే, లైఫ్ టైం లడ్డు. అంతేనా కదా? అన్నవరం ప్రసాదం మీరు దగ్గరికి వెళ్ళండి, ప్రసాదం చేసేవాళ్ళు పొరపాటు కూడా తినండి, ఒక్కసారి కూడా తినండి, మనం తినాల్సిందే. కాబట్టి ఈ జన్మలో ఏదైనా మనం ఇలా జీవితాంతం అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఏమిటి? గత జన్మలో మనం ప్రేయో మార్గంలో జీవించాం. కొత్త బట్టలు కట్టుకుంటే బాగుంటుందా బాగుదా? ఏమంటే కొత్త బట్టలు కట్టుకుంటే బాగుంటుందా బాగుదా? బాగుంటుందా? బాగుంటుంది. కొత్త బట్ట కావాలి అని ఎప్పుడు వచ్చింది ఐడియా? ఎప్పుడు వచ్చింది? శరీరం వదిలిపెట్టేటప్పుడు. అర్థమైందండి? ఈ బాగుంటుందిలన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి? అన్నీ అయిపోయి శరీరం వదిలిపెట్టేస్తామే, అప్పుడు గుర్తొస్తుంది. ఇప్పుడు పరమాత్మ ఏం చేయాలి? పుణ్యబలం తగ్గితే బట్టల షాప్లో బట్టలు మడతేసేవాడు కింద పెడతాడు. పొద్దున్నే సాయంత్రం దాకా ఏం చేయాలి అప్పుడు వాడు? కొత్త బట్టలు చూపెడుతూ ఉంటాం, మనం పెడుతుంటాం కదా. ఆయన 1000 చీరలు చూపెట్టట్టు కొనేది ఒక చీర, ఈ 1000 చీరలు పడేయాలి,
మళ్ళా మడతేయాలి. కొద్దిగా పుణ్యబలం ఉందనుకోండి, బట్టల షాపు ఓనర్గా పుడతాడు, లేకపోతే బట్టల షాపులో ఉద్యోగిగా పుడతాడు, మడతేసేవాడిగా పుడతాడు. అర్థమైందండి? మరి ఇప్పుడు వాడి జీవితంలో ఎప్పుడన్నా మీరు అడిగారు? అదే షాపులో వాడు బట్టలు కొన్నాడేమో ఎప్పుడన్నా అడిగారు? ఆ బట్టల షాపులో తప్ప వేరే షాపులో కొంటాడండి వాడు. ఎందుకని తెలుసా మీకు? అవే బట్టలు చూసి చూసి చేసి చేసి మడతేసి చచ్చా ఈ బట్టల షాపులో మాత్రమే బట్టలు కొన్నా, మా షాపులో ఏమున్నాయండి, వెరైటీ లేదండి, పక్క షాపులో బోల్డ్ బాగుంది అంటాడే గాని ప్రేయో మార్గంలో నుంచి బయటికి రాడు. ఇలా మనం ఎన్నో విషయాలలో ఈగ వలె ఇరుక్కున్నాం. ప్రేయో మార్గానికి గుర్తెవరయ్యా అంటే ఈగ. ఈగ చూసారా లేదా? ఏం చేస్తాయి అవి? దానికి శుద్ధమని అశుద్ధమని భేదం లేదు. ఎవరో గట్టిగా చలికాలం ఉమ్మేసాడు, ఉమ్మేస్తే మరి అదంతా శ్లేషం, అది ఆహారంగా భావించి ఏం చేస్తుంది, అందులోకి చేరుతుంది, అందులో చిక్కుకుంటుంది, గిల 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 గిలా కొట్టుకొని అందులోనే చూడండి. మీరు పంచదార మీరు చెరుకు రసం బండి దగ్గరికి వెళ్ళారు, మీరు అక్కడ ఏముంటాయండి, ఏడు ముసురుతూ ఉంటాయి. కానీ చెరుకు రసం బాగుంటుందా బాగోదా? బాగుంటుందా బాగోదా? ఎందుకు బాగుంటుందంటే మా అమ్మ చెప్పేసాను అప్పుడు, ఈగలన్నీ అందులో పడి బాగా రసం వస్తుందన్న, అందుకని బాగుంది. అమ్మ చిన్నప్పుడు ఈ మాట అనేది బాగుంటుంది నాన్న. ఎందుకు బాగోదు? వాడు బాగా మిషన్లో పెట్టి ఈగలన్నీ తిప్పుతాడు కదా, ఆ ఈగల రసం అంతా చెరుకు రసంలోకి చేరుతుంది కదా, అందుకని అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఆలోచించండి, మనం అందరం చెరుకు బళ్ళ దగ్గరకు వెళ్ళి అక్కడ అలా తింటాం, తాగటం, శౌచానికి ఎంత దోషం అది. అయినా మనం తినేస్తున్నాం, అయినా తాగేస్తున్నాం. బండి మీద వస్తువులు చూడండి ఎలా ఉంటాయో, అన్ని ఈగల ముసురుతాయి, అవునా కదా? ఇంకో మాట అనేది, నాన్న దోశ తెచ్చుకున్నావా హోటల్కి వెళ్ళి, వాడు బాగా చీపిరితో ఊడ్చింది కదా, అందుకని బాగా రుచి బాగా వస్తుంది. ఇంట్లో అలాంటివి ఏం చెయ్యం కదా, అందుకని నీకు ఇంట్లో దోశ తింటే బాగా. ఎక్కడికి వెళ్ళి తింటే బాగుంటుంది? బాగా చీపిరితో ఊడ్చే వాడి దగ్గరికి వెళ్ళి దోశలు తెచ్చుకుంటే బాగుంటుంది. చూడండి, ఎందుకని అక్కడ ఈ బాగుంటుందిలన్నీ ప్రేయో మార్గం. ప్రతి అడుగులో ఈ ప్రేయో మార్గం ఉంటుందండి. ప్రతి పనిలో ఉంటుంది, ప్రతి ఆలోచనలో ఉంటుంది, ప్రతి చేతలో ఉంటుంది. చెట్ట చివరికి ఫలితాన్ని, నీ జన్మని నిర్దేశిస్తుంది. ఎంత ప్రమాదమో ఈ ప్రేయో మార్గం. అందుకని ఈ ఉపదేశంలో ఎత్తుకుంటూనే శ్రేయో హి జ్ఞానమభ్యాస సూటిగా చెప్పాడండి. నాయనా మానవా, నువ్వు శ్రేయో మార్గాన్నే ఆచరించాలి, శ్రేయో మార్గంలోనే జీవించాలి, శ్రేయో మార్గాన్నే అనుసరించాలి. జ్ఞానమే ఉత్తమం, మిగిలినవన్నీ తర్వాత. ఏమండి, ప్రసాదం కళ్ళకు అద్దుకోమంటారా మానేయమంటారా? తీర్థం పుచ్చుకోమంటారా మానేయమంటారా? తీర్థం పుచ్చుకున్నాక చెయ్యి కడుక్కోమంటారా? తలకి రాసేసుకోమంటారా? అవన్నీ ఘోరాలు, అదంతా ఘోర గట్ర అత్తరాద విషయం. కాబట్టి ముందేమిటయ్యా, నీ ప్రాథమికమైన ధర్మం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, అదే నీకు శ్రేయో మార్గం. అర్థమైందండి? ఇంతకీ పొద్దున విష్ణువాలయానికి వెళ్ళమంటారా, సాయంత్రం శివాలయానికి వెళ్ళమంటారా, లేదా పొద్దునే శివాలయానికి వెళ్ళమంటారా, లేదా సాయంత్రమే ఎప్పుడో అప్పుడు వెళ్ళరా బాబు, అంతేనా కాదా? కానీ అలా కుదరకండి బాబు, ఇలాగే చేయాలి, ఇలాగే చేయాలి అంటావా లేదా? ఇలాగే చేయాలి. ఎందుకు? శ్రేయో మార్గం అయితేనే, ఆత్మజ్ఞానాన్ని నీకు కలిగిస్తేనే. ఏ కర్మ అయినా సరే ఆత్మజ్ఞానం దృష్ట్యా చేస్తే అది శ్రేయో మార్గం. ఇంకా ఇతరత్ర ఏ దృష్టి అన్నా పెట్టేసావు, మా అమ్మకి ఇష్టం, మా నాయనకి ఇష్టం, మా ఆవిడకి ఇష్టం, నాకు ఇష్టం, నీకు ఇష్టం, దేవుడికి ఇష్టం, మధ్యలో దేవుడికి ఇష్టం ఒకటి వస్తుంది. ప్రతిదానికి దేవుడికి ఇష్టం ఒకటి తగిలిస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేయాలండి? దేవుడికి ఇష్టం. పులిహార ఎందుకు ప్రసాదం పెట్టాలండి? అమ్మవారికి ఇష్టం. అబ్బా ఇంకేం లేదా? మిగిలిన ఏమి ఇష్టం లేదంటవా? ఇంకోటి ఏం చేశాడు, ఎగిరేవి, పాకేవి, దూకేవి, గెంతేవన్నీ అమ్మవారికి పెట్టేసి వాడు తినేసి
పెట్టడమేమో చేయి చూపెట్టడం ఎవరికి? అంతేగా. తినేది మాత్రం ఎవరు? ఎందుకని? నాకు ఇష్టం కాబట్టి. ప్రసాదాలన్నీ ఎవరికి ఇష్టం వచ్చినవి తయారు చేస్తారంటే తయారు చేసేవాడికి ఇష్టం వచ్చినవన్నీ తయారు చేస్తారు. మీరు కూడా ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తారు? వినాయక చవితికి వండరాళ్ళు, అంతేనా? వండరాళ్ళ గుండ్రాళ్ళ ఏమో తయారైనాక తెలుస్తుంది అది. అర్థమైందండి? అలాగే ఏదో దసరాలు వస్తే 10 రోజులు 10 ప్రసాదాలు, లేదా దీపావళి వస్తే మరొక ప్రసాదం, ఇలాగ పండగలే పండగలు. పండగలన్నింటిలో మనకు తయారయ్యేదంతా ప్రసాదాలే ప్రసాదాలు. ప్రసాదం ఇంపార్టెంటా? ప్రసాద బుద్ధి ఇంపార్టెంటా? ప్రసాద బుద్ధి శ్రేయో మార్గం, ప్రసాదం ప్రేయో మార్గం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ ప్రసాద బుద్ధి, సౌమనస్యం, శుద్ధ బుద్ధి ఉందండి, అప్పుడు ఆత్మజ్ఞానం చాలా సులభం, వెంటనే తెలుసుకోవచ్చు. మలిన బుద్ధి, మలిన మనస్సు, త్రిగుణ మాలిన్యం, మనసు నిండా బుర్ర నిండా ఆలోచనలే. కష్టపడి దుర్గగుడికో, కష్టపడి అక్కడెక్కడో అరుణాచలానికో, కష్టపడి ఆ తిరుమలేశ్వరుడు దగ్గరకో వెంకటేశ్వరుడు దగ్గరకో వెళ్ళేటండి నానా కష్టాలు పడుతుంది. వెళ్ళి లోపలికి వెళ్ళినాక బంగారు వాకిలు దాటిన తర్వాత నుంచి ఏం చేస్తాడు? తిరిగిపోతూ ఉంటుంది అంతే. ఇంతకీ మా అమ్మాయి పెళ్లి సంగతి అడగాల, మా అబ్బాయి ఉద్యోగం సంగతి అడగాల, నా ఆరోగ్యం సంగతి అడగాల, మా అత్తగారు ఎప్పుడు పోతుందో అడగాల, మా అమ్మ ఎంతకాలం బతుకుతుందో అడగాల. ఇవే తిరుగుతూ ఉంటాయి అంతే. ఇదంతా ఏంటి? ప్రేయో మార్గం. ఐహికమైనవి, సాంసారికమైనవి, ఇహలోకానికి సంబంధించినవి, అలాగే ప్రపంచానికి సంబంధించినవి. ఇవేవైనా సరే అంతా కూడా ప్రేయో మార్గం. ఇది వ్యవహార జ్ఞానం. ఇది జ్ఞానం కాకుండా పోలా. కానీ ఎటువంటి జ్ఞానం? వ్యవహార జ్ఞానం, తాత్కాలికం, అప్పుడు పనికి వస్తుంది అంతే. అదేనండి. సాంబార్లో ఉప్పు ఎంత వేయాలి? తెలియాలా అక్కర్లేదా? తెలియకపోతే గిన్నెడు సాంబార్ వేస్ట్ అయిపోతుంది, అంతేనా కదా? అదే ప్రమాదం కూడా వస్తుంది దానివల్ల. ఎందుకని? కనీసం గిన్నెడు సాంబార్ కాబట్టి కనీసం 10 గుప్పెళ్ళు అన్నా ఉప్పు వేయాలన్నా. అప్పుడు ఏమైపోయింది? 10 గుప్పెళ్ళు ఉప్పేస్తే ఇంకా తాగిన వాళ్ళందరూ కూడా, తిన్నవాళ్ళందరూ హాస్పిటల్లో చేరడమే విరోచనాలు. ఎందుకంటే దానికి చాలా విపరీత ప్రభావం ఉంటుంది. కాబట్టి తెలియాలా అక్కర్లేదా? వేయాలి. కానీ సాంబార్లో ఉప్పు వేయడం తెలిసినంత మాత్రం ఆత్మజ్ఞానం వస్తుందా? బ్రహ్మజ్ఞానం వస్తుందా? రాదు. ఎందుకని? ఇది కేవలం తత్కాలవత్తు వ్యవహారానికే పనికొస్తుంది తప్ప శాశ్వతమైనటువంటి జన్మరాహిత్యాన్ని, మృత్యువు లేనటువంటి స్థితిని, జన్మ లేనటువంటి స్థితిని అందించే జ్ఞానం దాకా ఇది పనిచేయదు. కాబట్టి తప్పక మనం ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి? శ్రేయో మార్గాన్ని పొందించేటటువంటి బ్రహ్మజ్ఞానాన్నే సంపాదించాలి. సరే ఏమండి, మీరు చెప్పారు బానే ఉంది. కానీ నాకంత శక్తి లేకపోతే, ఏదో ఈసారి చెప్తున్నారు చేయాలి చేయాలి, అదే చేయాలి అదే చేయాలి అదే చేయాలి అదే. అభ్యాసాలు ఎలా వస్తుంది ఆ జ్ఞానం? అభ్యాసం వల్లనే వస్తుంది. సరే మీరేం చేశారు? నాకంత శక్తి లేదండి అన్నారు. సరే పని చేయవయ్యా, జ్ఞానాధ్యానం విశిష్యదే. 2 అర్థాలు ఉన్నాయండి ఇందులో. ఒకవేళ నీకు జ్ఞానం గనక సాధ్యం కాకపోతే ధ్యానం చెయ్యి అని ఒక అర్థం. రెండో అర్థం, జ్ఞానం లభించిన తర్వాత ఏం ఉంటారు? మీరు ఆత్మస్వరూపుడు అని అనుకోమన్నారు, తర్వాత ఏం చేయమంటారు? మీరు బ్రహ్మస్వరూపుడు అనుకోమంటున్నారు, తర్వాత ఏం చేయమంటారు? దాన్నే ధ్యానం చెయ్యి, మనం వేరే దాన్ని పెట్టుకోమాక. కాబట్టి జ్ఞానం లభించిన తర్వాత అయినా దాని అందే ధ్యాసను నిలిపి ఉంచాలి. ధ్యానం అంటే ఏమిటి? ధ్యాసను నిలిపి ఉంచడమే ధ్యానం. కాబట్టి జ్ఞానాధ్యానం విశిష్యతే అంటే జ్ఞానం పొందడానికైనా ధ్యానం చేయాలి, జ్ఞానం పొందిన తర్వాత అయినా కూడా ధ్యానమే చేయాలి. ఎందుకని? మానవుడు బుద్ధితో చేయగలిగిన ఉత్తమమైన పని విచారణ, ధ్యానం. బుద్ధితో 2 పనులు చేయవచ్చు. ఏమిటండి అవి? విచారణ, ధ్యానం. ఈ 2 చేస్తే జ్ఞానం వస్తుంది. ఒకవేళ
ఏమంటే ఇంకేం చేయగలదు కదా, ఈ రెండు చేస్తే చాలు. కేవలం ఆత్మ విచారణ, ఆ విచారణ వల్ల కలిగినటువంటి నిర్ణయం పైన ధ్యాస ఉంచితే సరిపోతుందంటారా? అన్నం ఎవడు పెడతాడు, భోజనం ఎవడు పెడతాడు, ఎవడు వండుతాడు, ఎవడు పెడతాడు? మరి అవన్నీ చేయమంటారా మానేయమంటారా? రోజువారీ జీవితంలో నిత్య కర్మలు చేయమంటారా మానేయమంటారా? ఆ జ్ఞానంతోనే చేయవయ్యా. మళ్ళీ వేరే జ్ఞానం అప్పుదెత్తుకోకూడదు. ప్రేయో మార్గంలో ఉన్న జ్ఞానాన్ని అప్పుదెత్తుకోకూడదు. క్రియాప్రియములు ద్వంద్వములకు లోబడినటువంటి జ్ఞానాన్ని అప్పుదెత్తుకోకూడదు. ఏం చేయాలి? ధ్యానాత్ కర్మఫల త్యాగ. ఆ జ్ఞానంతో, ఆ ధ్యానం ఏదైతే కూర్చొని చేస్తున్నావే దానికంటే కర్మఫల త్యాగము విశేషం. పని చేసి ఫలితాన్ని వదిలే, ఏ పనైనా సరే ఆ పని యొక్క ఫలితాన్ని పరమాత్మకే వదిలేయటం ధ్యానం కంటే ఉత్తమమైనది అని చెప్పినట్టు కనబడదు. కానీ జ్ఞానము ధ్యానముతో పాటు కర్మఫల త్యాగం కూడా చేయాలి. రెండు అర్థాలు ఉన్నాయండి ఈ ఉపదేశం. ఏం చేయాలండి? ముందు జ్ఞానాన్ని బుద్ధిలో సరిగా పెట్టుకోవాలి. తస్మాత్ బుద్ధేస్తు ఆత్మని, బుద్ధిని ఎప్పుడు ఆత్మభావంలో ఉంచాలి. తదుపరి ఏం చేయాలండి? మనసుని ధ్యానంలో పెట్టాలి. బుద్ధినేమో ఆత్మస్థితిలో పెట్టాలి, మనసును పెట్టుకెళ్ళి ధ్యానంలో పెట్టాలి. ఆ తర్వాత కాళ్ళు చేతులు ఇంకా మిగిలిన ఇంద్రియాలు చాలా ఉన్నాయే, మరి వీటిని ఏమంటారండి? కర్మఫల త్యాగంలో పెట్టవయ్యా. అవి ఏదో పని చేస్తూ ఉంటాయి కదా, ఆ పనికి ఒక ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితాన్ని పరమాత్మకు అర్పించు. త్యాగాశాంతిరనంతరౌ. అలా ఎవరైతే జీవిస్తారో వాడి జీవితం శాంతితో ఉంటుంది. మానవుడికి శాంతి అవసరమా కాదా? అవసరమేనా? దేనికి? ఏం చేసుకుంటావు? కూరలోకి పనికి వస్తుందా, పప్పులోకి పనికి వస్తుందా? ఏమండి, శాంతి కూరలోకి పనికి వస్తుందా, పప్పులోకి పనికి వస్తుందా? టిఫినా, భోజనమా? అది. కానీ ఏది చెయ్యాలన్నా అది ఉండాలి. అర్థమైందండి? ఈ శాంతి అనే లక్షణం ఎటువంటిదండి? నువ్వు ఏ ఆఖరికి పోవాలన్నా కూడా శాంతిగానే పోవాలి. ఎక్కడ పోవాలన్నా కూడా శాంతి ఉంటేనే. అశాంతిగా ఉంటే నిద్రపోతున్నాం, పోలేవుగా. గిరగిర కాలు వేళ్ళ పిల్లులాగా తిరుగుతూ ఉంటాడు అశాంతి ఉంటే. ఎందుకు తిరుగుతున్నాడంటే నిద్ర పట్టదు. ఎందుకని? లోపల శాంతి అనే లక్షణం లేదు కాబట్టి. అర్థమైందండి? కాబట్టి చిన్న నిద్రకైనా శాంతి కావాలి, పెద్ద నిద్రకైనా శాంతి కావాలి. ఇదంతా కావలసిన ఉత్తమ లక్షణం, దైవీ లక్షణం శాంతి. ఆ శాంతి అన్న లక్షణం మనకు ఉండాలి అంటే మొదట చెప్పినటువంటి 3 పనులు చేయాలి. బుద్ధిని ఎప్పుడు ఆత్మజ్ఞానంలో ఉంచాలి, మనసుని ఎప్పుడు ఆత్మ ధ్యానంలో ఉంచాలి, ఇంద్రియాలను ఎప్పుడు కర్మఫల త్యాగంలో ఉంచాలి. ఈ 3 ఎవరైతే ఆచరిస్తారో వాడే భక్తుడు. ఈ 3 ఆచరించిన వాడు భక్తుడు కాదు. ఎందుకని? అశాంతి. దేవాలయానికి వెళ్ళొస్తారండి. మన కార్తీక మాసం అంతా దేవాలయానికి వెళ్ళొచ్చారా లేదా? వెళ్లే ముందు హడావిడి, వచ్చిన తర్వాత హడావిడే. మరి ఇప్పుడు శాంతి అక్కడ. భగవంతుని దగ్గరికి వెళ్ళొచ్చారండి, భగవద్ దర్శనానికి వెళ్ళొచ్చారు, ఆలయానికి వెళ్ళొచ్చారు, ఏదో దీపాలు హడావిడి హడావిడి హడావిడి. 360 వెలిగించాలా, 33 వెలిగించాలా, 1,00,000 వెలిగించాలా, 1000 వెలిగించాలా, అన్నీ ఓసారే వెలిగించేసా ఒక పని అయిపోతుందా? జీవితానికి సరిపడా ఓసారే వెలిగించేసా గొడవది. లేకపోతే ఉసిరికాయ దీపం పెట్టాలా, దోసకాయ దీపం పెట్టాలా, గుమ్మడికాయ దీపం పెట్టాలా, కొబ్బరికాయ దీపం పెట్టాలా, ఎన్ని గొడవలో నానాయాగి. బియ్యపిండితో ముగ్గేయాలా, పసుపుతో ముగ్గేయాలా, దేంతో వేయాలా, గుడి ముందేయాలా, గుడి వెనకయ్యాలా, చెట్టుకు ముందేయాలా, చెట్టుకు వెనకయ్యాలా, నానాయాగి. ఈ లోపల ఇవి వేసే లోపల పక్కవాడు ఉడుచుకుంటూ వచ్చేస్తాడు. కోపం వచ్చేస్తాడు. ఏం శాంతి? అర్థం లేని శాంతిది. అందుకని ఎప్పుడైతే మనం కర్మలో చేరిపోయాం, దూరిపోయాం, పాత్రలో దూరిపోయాం, ఫలంలో దూరిపోయాం, అంతేనే కాదు, అప్పుడు ఏమైపోయింది? వీళ్ళందరూ వెలిగించిన వేడికి ఆ తులసి చెట్టును ఆ మారేడు చెట్టు కాస్త మాడి మసైపోయింది. దేవాలయాల్లో చూడండి, కార్తీక మాసం దీపాల వల్ల ఏమిటైనా జరిగేదంటే పూజారి గారి మొహం నల్లగా అయిపోతుంది,
నెక్స్ట్ ఏమిటవుతుంది అంటే దేవుడు మోహన్ నల్లగా అయిపోతుంది. హారతలు ఇచ్చి 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 ఎన్ని హారతలు పోతుంది సాయంత్రం దాకా హారతే. ఆ దేవుడిని పోల్చుకోవడానికి వీలుగాడు. ఇక దీపాల వేడుకైతే అవన్నీ మాడి మసేవాడు. ఇది ఏం పూజ అండి? నాకు అర్థం కాదు. ఆలోచించండి. ఇది సరైన విధానమే. ఇది ప్రేయో మార్గం. పైగా దానికి 36 కోరికలు జాబితా. ఓ దీపం పెట్టడం వెనకాల ఎన్ని ఒత్తులు పెడితే అన్ని కోరికలు జాబితా. ఒకవేళ పొరపాటు 365 ఒత్తులు వెలిగించాడు అనుకోండి, ఎన్ని కోరికలు కోరచ్చు? ఇప్పుడు 365 కోరికల జాబితా చదివేస్తే ఓ పని. దీపం వెలిగించడానికి 3 నిమిషాలు, 365 కోరికలు చదవాలంటే 30 నిమిషాలు. ఇప్పుడు అది భక్తి అవుతుందా? ఎక్కడో మనం శ్రేయో మార్గంలో ఆచరించవలసిన దాన్ని ప్రేయో మార్గంలో ఆచరిస్తున్నాం. తద్వారా శాంతిని కోల్పోయి అశాంతిగా జీవిస్తున్నాం. ఎంత బాగా చెప్పాడు. నీ జీవితంలో అశాంతిగా ఉన్న ఏ క్షణమైనా వచ్చిందంటే దానికి కారణం నువ్వు ప్రేయో మార్గంలో ఉన్నావు. శ్రేయో మార్గంలోనే గనక ఉన్నట్లయితే నీకు తప్పక శాంతి లభిస్తుంది. గుడికే వెళ్ళక్కర్లా, ఇంట్లో ఉన్నా శాంతిగానే ఉంది. అదే గుడికి వెళ్ళి కూడా నువ్వు ప్రేయో మార్గంలోనే ఉన్నావు, అప్పుడేమైపోయింది? ఏంటంటే పూజారి గారు నాకు అర్థం కాదు, నేనంత పెద్ద కొబ్బరికాయ తెచ్చిస్తే చిన్న చెప్పిచ్చారు నాకు అర్థం కాదు. పెద్ద చెప్పేవాళ్ళు కానీ నేనే కొబ్బరికాయ అయితే ఆ కొబ్బరికాయ చెప్పేవాళ్ళు కానీ మీరు మీ ఇష్టం చెప్పేస్తారండి ప్రసాదం. అసలే నేను రేపు కొబ్బరి బద్దలు చేసుకోవాలి ఇంటికి. ప్రేయో మార్గం ఆలోచించండి. ప్రతి అంశంలోనూ ప్రేయో మార్గం. ఓ పెద్ద టికెట్ కడతారండి. కార్తీక మాసం 4 రోజుల కింద శివాలయంలో టికెట్ పెడతారా లేదా? ఏదో పెడతారు పాపం వాడు. రోజు కొబ్బరికాయ 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది కదా. రోజు కొబ్బరికాయలు ఎలా కొట్టాలి కదా అందరికీ ఓ 1000 రూపాయలు 1200 పెట్టి టికెట్ పెడతారు. వీడు రోజు వెళ్తాడు. నీ దేనికోసం వెళ్తాడు? కొబ్బరి చెప్పుకో. ఈశ్వరుడు కోసం వెళ్ళడండి వాడు. పాపం దేనికోసం పెట్టారు? ఆ పేరు మీదన్నా రోజు దేవాలయానికి వస్తాడు, రోజు ఈశ్వర దర్శనం చేస్తాడు, కాస్త తెలివి బుద్ధి మారుతుంది, భగవంతుడి కోసం జీవించడం వస్తుంది, ఆ దైవీ భావంతో జీవించడం వస్తుంది. ఈ ప్రేమ మార్గం నుంచి శ్రేయో మార్గానికి మారతాడనే ఉద్దేశంతో పెడతాడు. లేకపోతే నీ టికెట్ లేకపోతే దేవుడు లేడు కదా. నీ టికెట్తోనే దేవుడు ఉన్నాడా? టికెట్కి దేవుడికి సంబంధం లేదు. ఇదేనా కదా? ఒకవేళ పొరపాటుని ఏ రోజన్నా కొబ్బరి చెప్పలు ఇవ్వలేదండి, ఏమంటాడు? పైగా ఆయన ఏదో పనుండి ఓ రోజు ఊరు వెళ్ళాడు. వెళ్ళాడు, ఏమైంది ఇప్పుడు? మర్నాడు వెళ్ళి నేను నిన్న కొబ్బరి చెప్పలు తీసుకోలేదండి. 2 కొబ్బరి చెప్పలు ఇస్తారా ఇవాళ? నిన్నటి భోజనం వాడు చేస్తామేంటి? ఎలా తింటావు? తినలేవు కదా. 30 రోజులకు 30 చెప్పలు ఇవ్వడానికే కదా మీరు నాకు 1200 పెట్టుకున్నారు అన్నాడు. వాదన ఎదుగుతాడు. పైగా ఏం చెప్పాలి ఇప్పుడు ఆయనకి? మళ్ళా లాజిక్. పొద్దున పూట వెళ్తేనే సాధారణంగా కార్తీక మాసంలో ప్రసాదం ఇస్తారు. సాయంత్రం పూట ఏముండదు. ఏ శివాలయంలో అయినా విభూతి ప్రసాదమే ఉంటుంది. సాయంత్రం వెళ్ళి నేను పొద్దున రాలేదండి, పొద్దున కొబ్బరి చెప్పు ఇప్పుడు సాయంత్రం ఇస్తారు. ఊరిని కొబ్బరి చెప్ప వాడు కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టే వ్యవహారం. ఇప్పుడు మానవుడా కోతి? ఇప్పుడు విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి అంటారు అన్నమాట. నీకు ఎప్పుడెప్పుడైతే ప్రేయో మార్గం స్ఫురిస్తుందో అప్పుడు నువ్వు కోతి స్థితికి దిగజారిపోతున్నావు, మానవుడి స్థితిలో లేవు. కోతి దృష్టి ఎప్పుడు మీరు చూడండి, స్టేషన్లోనో దేవాలయాల్లోనో కోతులు ఉంటాయండి. దాని దృష్టి ఎప్పుడు ఎంతసేపు ఏమి ఉంటుంది? నీ చేతిలోని అరటిపళ్ళు, కొబ్బరి చెప్పో, లేకపోతే లడ్డూలు, ప్రసాదము, దాని మీదే దృష్టి. అంతేనా కాదా? దేవాలయానికి వెళ్ళినప్పటి నుంచి భగవంతుడి మీద దృష్టి పెట్టాలా, ప్రసాదం మీద దృష్టి పెట్టాలా? ఆలోచించండి. అలాగే మీ భర్త గారు కూడా మీరెంతసేపు ఏ రోజు ఏం వండారు అని మాత్రమే ఆలోచించాడు అనుకోండి, మీరేమంటారు? నీకెవరు ఇంపార్టెంట్? నేను ఇంపార్టెంటా? నేను వండే వంట ఇంపార్టెంటా అంటావా లేదా? అంటావా? నువ్వు ఇంపార్టెంట్ కాదు, నువ్వు వండే వంట ఇంపార్టెంట్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏం కావాలి? ఏమంటావు? నీకు అప్పుడు భార్య అక్కర్లేదు, వంట అమ్మాయి అంటావు. అంతేనా కాదా? ఎందుకని? భార్య చాలా పనులు చేస్తుంది, చాలా రోల్ ప్లేలు చేస్తుంది. అంతేనా కాదా? అది కూడా పాత్రే.
కానీ మనం పాత్రగా చూస్తున్నామా? ఆహా, పాత్రలో దూరిపోయి అప్పుడేమైపోయింది? శ్రేయో మార్గం అయిపోయింది, అశాంతి. ఎప్పుడెప్పుడైతే మనం పాత్రలో కలిసిపోతామో అప్పుడు అది శ్రేయో మార్గం. స్థూలమైనటువంటి పదార్థంలో కలిసిపోతాము అప్పుడేమైంది? శ్రేయో మార్గం. ఆయనకి ఎప్పటి నుంచి చెప్తున్నాను, అప్పటికి నాకు మీటర్న్నర నడుము ఉంది కదా, మీటర్న్నర నడుముకి వడ్డాణం చేయించమని ఎప్పటికో చెప్తున్నాను. మీటర్న్నర వడ్డాణం చేయించాలంటే ఆయన పరిస్థితి ఏమవ్వాలంటావు? ఆవిడ పాపం 30 ఏళ్ళ నుంచి చెప్తారు వడ్డాణం చేయించమని, ఆయన ఏమో చేయించాడు బాబు. కాబట్టి ఎప్పటికి గుర్తొస్తుంది ఇది? శ్రేయ మార్గం ఎప్పటికి గుర్తొస్తుంది? ఆఖరి కండవాడు ఆఖరి శ్వాసకి శరీరం పడిపోయేటప్పుడు గుర్తొస్తుంది. నీ వడ్డాణం నీకు గుర్తొచ్చిందండి, అప్పుడు నేనేం చేయాలి? పరమాత్మ పుణ్యం బాగుంటే బంగారం షాప్ ఓనర్గా చేస్తాడు, పుణ్యం బాగోపోతే పనివాడిగా పెడతాడు. రోజు నీ పని అది బంగారం ఆభరణాలు చేయడమే చేయడం. జీవితం అంతా బంగారం ఆభరణాలు చేసేటప్పటికి ఏమనిపిస్తుంది? జీవితం ఆభరణం అంటేనే విరక్తి వచ్చేది. అలాగా ఈ జన్మలో మనం ఏదైనా చేస్తున్నాము, చేయవలసిన అగత్యం ఏర్పడింది, ప్రారబ్ధంగా అది లభించింది అంటే దాని వెనక మన అజ్ఞానం ఉంది. ఆ ప్రేయో మార్గంలో ప్రవర్తించినటువంటి అజ్ఞానం ఉంది. అది ఎప్పుడు కూడా ప్రవర్తించాలి, అది కూడా ఆ శరీరం వదిలేసేటప్పుడు. ఏనా కదా? గతంలో మీరందరూ పురుషులు, ఈ జన్మలో స్త్రీ. అర్థమైందండి? పురుషుడిగా పోయేటప్పుడు పోయిన జన్మలో ఏం చేశారంటే, మా ఆవిడ మజ్జిగ పులుసు పెట్టమని జీవితం అంతా చెప్పాను, మా ఆవిడ మజ్జిగ పులుసు పెట్టలేదు అనుకుంటూ పోయావు. ఇప్పుడు ఏమైంది? స్త్రీగా పుట్టి వంటల మీద వంటలు చేస్తూ ఉండే జీవితం వచ్చేది. అంతే. ప్రతిరోజు కొత్త వంట చేయకపోతే ఆవిడకే నచ్చదు. చూసుకోండి, మేము ఆడవాళ్ళలో ఈ లక్షణం ఉంటుందండి. ప్రతిరోజు కిచెన్ లోపలికి వెడతారు, ఇవాళ ఏదో ఒక కొత్త ప్రయోగం వాడి మీద చెయ్యకపోతే లాభం లేదు. మన మీద మనకు సినిమా కూడా తెచ్చారు, అరటి పండు లంబా ఓ ప్రయోగం చేసి తయారు చేస్తారు. అంతే. ఆ తిన్నటువంటి వాళ్ళ ఆయనకి మాత్రం హాస్పిటల్ పాలైపోతారు. ఆవిడకి ప్రయోగాలు ఆపవమ్మా అంటే ఆపదు, ఈయన హాస్పిటల్ పాలవ్వకుండా ఉండడు. అర్థమైందండి? ఇలా మానవ జీవితం అంతా ఏంటి? మార్గం. చూసుకోండి, మీరు కావచ్చు. పురుషులు కూడా అంతే. వీళ్ళు పూర్వం ఏమిటి? స్త్రీలు కదా. వీళ్ళు ఎంతసేపు నేను ఇంట్లోనేనా, ఏమిటి నాకు ఈ గోళ, నాకు అర్థంగా 4 గోడలేనా నా ప్రపంచం అని ఏడుస్తూ ఉంటాడు. మీరు కూడా అంతే. ఇది ఎప్పుడు గుర్తొస్తున్నాయా అంటే, ఈ జీవితంలో వచ్చిన అశాంతి అంతా ఆ చివరి క్షణంలో గుర్తొస్తుంది. సరే, అయితే కాలికి దూరం పెట్టుకు తిరిగి వచ్చే జన్మలో అంటాడట పర్వాలేదు. ఏమైపోతాం? రోజు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఆయన ఉద్యోగం పేరు మీద, వ్యాపారం పేరు మీద బాగా కాళ్ళు అరిగేటట్టు కీళ్ళు అరిగేటట్టు తిరుగుతూ ఉండడమే ఆయన ఉద్యోగం. అంతే. ఎందుకు అదే ఉద్యోగం వచ్చింది? పోయిన జన్మలో ఏడ్చేవుగా 4 గోడల మధ్యలోనే ఉండాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు 4 రీతిలో జరగమని భగవంతుడు ఆ జన్మని ఇచ్చేస్తాడు. కాబట్టి శ్రేయో మార్గంలో నుంచి జన్మ పుడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. టిక్కు పెట్టే ముందు, మనసులో స్థిరంగా పట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది శ్రేయో మార్గమా, శ్రేయో మార్గమా, విచక్షణ ఉండాలట. సరే, నెక్స్ట్. ఇందులో ఏవి తక్కువ కాదు. చాలా మంది ఏమంటారంటే, జ్ఞానం ఉత్తమమైంది, జ్ఞానం తక్కువది, జ్ఞానం ఎక్కువది, జ్ఞానం తక్కువది. లేదు, కర్మఫల త్యాగమే గొప్ప, మిగిలిన 2 తక్కువ. అలా ఏం చెప్పాలి? ఈ 3 నీకు అవసరమే. నీకు శరీరం కావాలా, ప్రాణం కావాలా, మనసు కావాలా, బుద్ధి కావాలా అంటే ఏదో ఒకటి తీసుకోవాలంతే. ఒక్కడ తీసుకుని ఏమిటి చేస్తావు? ఒక్క శరీరమే ఉందండి, ఏం చేసుకుంటావు? ప్రాణం లేదు, శవం కదా. మరి అది దానివల్ల ఏం ప్రయోజనం? ఏమి. సరే, శరీరం ప్రాణం ఉంది, మనోబుద్ధులు లేవు, అప్పుడేం చేయాలి? ఒక క్రిమికీటకాదులకు కూడా శరీరం ప్రాణం ఉంది. అందుకే అమీబా ఉందండి, దానికి శరీరం ప్రాణం ఉంది, కానీ దానివల్ల ఏం ప్రయోజనం? ప్రమాదమే తప్ప. కాబట్టి అన్నీ ఉండవలసి. కాబట్టి జ్ఞానము ఉండాలి, ధ్యానము ఉండాలి, కర్మఫల త్యాగము ఉండాలి,
శాంతి. వాటి ఫలితమైనటువంటి శాంతి కూడా 4 ఉండవలసిందే. 4 ప్రధానమే. అప్పుడే నీ భక్తి నిలబడుతుంది. అప్పుడే నువ్వు శ్రేయో మార్గంలో ఉంటావు. సరే, తర్వాత ఉపదేశం 13వది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. అలా శ్రేయో మార్గంలో ఉన్నటువంటి వాడిని ఎలా గుర్తుపట్టాలి? భక్తులలో మహాభక్తుడు ఎవరు? తుకారాం సినిమాలో నాగభూషణం ఉంటుంటాడు. మహాభక్తులు ఉంటాడు. ఏమిటి మహాభక్తి అంటే? ఆయన వచ్చి తలుపులు లేవు, దేవుళ్ళు కాలంచేవులు. ఆయన ధర్మాధికారి. రోజు ఆయన వచ్చి ఏం చేయాలి? తలుపులు. ఆయన తీయడం ఎందుకు? బోధారు గారు నేనెవరంటాడు. మహాభక్తులు నేనే తలుపులు తీయాలి. ఆయన తలుపు తీసేనే దేవుడు ఉన్నాడు అంటాడు, లేకపోతే లేడు. కాబట్టి అహంకారం అందులో ఏం చేరింది ఇప్పుడు? అహంకారం వస్తే అది శ్రేయో మార్గమా ప్రేయో మార్గమా? ప్రేయో మార్గం. ఇటు పోయింది మళ్ళా, ఇటు కాదు. మనం అందరం ఇప్పుడు అహంకారం పడిన క్షణాలు జీవితంలో ఉన్నాయంటారా? లేవు. ఉన్నాయా? నేనే గొప్ప. అహంకారం అంటే ఏంటి? నేనే గొప్ప. ముఖ్యంగా చదువుకున్న కాలంలో, తర్వాత పనులు చేసిన కాలంలో, ఎవరితోనైనా పోల్చుకున్న కాలంలో. పోల్చుకున్నావా లేదా? కాలం ఎగరేసేవాడు దగ్గరికి, నీకంటే నేనే గొప్ప. ఏమిటయ్యా నీ దెబ్బ అని వాడు అడిగాడు అనుకోండి. నువ్వేం సాధించావు కనుక? నువ్వేదో 1 అంతస్తు మేడ కట్టావు, నేను 3 అంతస్తులు కట్టాను. నువ్వు ఒక్క పిల్లానే కన్నావు, నేను 3గురిని కన్నా. ఇలా ఏమిటేమిటో దానికి నేను చెప్పడానికి ఏమి లేదు. ఆఖరికి నీ నెత్తి మీద ఉన్న జుట్టు కూడా గొప్పకి కారణం కావు. అవునా కాదా? ఒక ఆవిడ చెప్తుంది, నాకెంత జడుందో తెలుసా? బారెడు జడుందో. దాన్ని సవరించడానికే పెద్దగా. అది కూడా గొప్పే. నీకు కొత్తిమీర కట్ట అంటుంది కాబట్టి నువ్వు తక్కువ, నేను ఎక్కువ. కాబట్టి గొప్పకి కారణం ఏమిటంటే నెత్తి మీద జుట్టు కూడా కారణమే. కానీ ఏమైనా ప్రయోజనం ఉందా? శ్రేయ మార్గమా ప్రేయ మార్గమా? అది గుర్తిస్తారు. ఒక ఆవిడ చెప్పింది, నాకు 400 చీరలు ఉన్నాయి తెలుసా? ఏ ఫంక్షన్కైనా వెళ్ళానా అందరూ మాట్లాడుకునేవన్నీ ఏమిటండి అవి? శ్రేయ మార్గమా ప్రేయ మార్గం? అంతా ప్రేయ మార్గమే. టైం వేస్ట్, బుర్ర వేస్ట్. పైగా ఇంటికి వచ్చేటప్పుడు ఏమైంది? అశాంతి. అంత అశాంతి అండి. ఓ మూట కట్టుకొస్తుంది, కనపడదు ఆ మూట, బుర్ర మీద ఉండదు అనమాట. బుర్ర లోపలికి వెళ్ళిపోవాలి. ఓ 100 మందితో మాట్లాడుతున్నా లేదా? ఫంక్షన్కి పెళ్లికో వెళుతుందండి, ఆవిడ 100 మందిని కలుస్తుంది. ప్రతివాడు ఏదో చెప్తాడు, జనా కదా? ఆ చెప్పినవన్నీ ఏం చేస్తుంది? బుర్రలో వేసుకునేటప్పటికి ఏమైంది? మూట బరువు పేదది. ఇంటికి వచ్చి వాళ్ళు ఆయన నెత్తి మీద పెడుతున్నా ఆ మూట. ఈవిడికి అశాంతి కాకుండా వాడికి కూడా అశాంతి జీవితం. ఇప్పుడు నా ఫంక్షన్కి ఎవరు పోమన్నారు? ఈ గోలంతా ఎవరు తెమ్మన్నారు అంటాడు వాడు. నన్ను ఫంక్షన్కి వెళ్తుంటావా అంటుంది గొడవ మళ్ళా మొదలు. కాబట్టి జీవితంలో ఘర్షణ ఎప్పుడు వచ్చినా సరే ఏమైపోయింది? అద్వేష్ట సర్వభూతానాం. ఎవరితో తగాదా పడుతున్నావయ్యా? ఈశ్వరుడితో. సర్వజీవుల హృదయాంతరాళాలలో ఈశ్వరుడు ఉన్నాడు. ఎవరిని విమర్శిస్తున్నావు? ఈశ్వరుడు. ఎవరిని తక్కువగా చూస్తున్నావు? ఈశ్వరుణ్ణి. ఎవరితో ఘర్షణ పడుతున్నావు? ఈశ్వరుడితో. ఈశ్వరుడితో ఘర్షణ పడి గెలిచిన వాడెవడు? కాబట్టి ఎవరితో కూడా ద్వేషం లేని వాడెవడో వాడే భక్తుడు. తన హృదయంలో రాగద్వేషాలు లేని వాడెవడో వాడే భక్తుడు. ఈ ఉపదేశంలో చెప్తున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం. చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమైపోతుంది. రోడ్డు మీద వెళ్తున్నారు రాత్రిపూట, మధ్యలో దారిలో కుక్కలు ఉన్నాయి. వీధి కుక్కలు ఉంటాయా ఉండవా? భయం కలిగిందా లేదు? ఎందుకమ్మా? నీ లోపల ద్వేష లక్షణం ఉంటేనే ఏ జీవి చేతైనా కూడా నీకు ప్రమాదం వస్తుంది. భక్తుడైనటువంటి వాడికి ఏ జీవి చేత కూడా ఏ రకమైనటువంటి ప్రమాదం రాదు, ఏ రకమైన దుఃఖం ఏర్పడదు. ధైర్యంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే దానిలో ఈశ్వరుని చూస్తున్నాడు.
దానిలో ఏం చూస్తున్నాడండి? ఈశ్వరుడు చూస్తున్నాడు. ఇంకేమైపోయింది? అయిపోయింది కదా. పాములో, అందుకే భారతీయ సంస్కృతిలో పాములో చూస్తాం, కోతిలో చూస్తాం, గరుత్మంతుడిలో చూస్తాం, పక్షిలో చూస్తాం, గంగాదేవి వాహనం మొసల్లో చూస్తాం. ఇది అది అననేలా అన్ని జీవులు కూడా భగవంతుడే. దేన్ని పూజించకుండా వదిలిపెట్టమండి. కుక్క కాలభైరవుడు లోపల పడుకోవడం, కాలభైరవు అవునా కదా? ఆ దృష్టి ఉండాలట. అర్థమైందండి? ఎవరైనా సరే మాంసాశనులు అంటే మాంసం తినేవారు ఉన్నారా లేదా? ఎలా తింటారట వాళ్ళు? స్ట్రైట్గా తింటాడు. అవునా కదా? తినేప్పుడు వాళ్ళు చూడండి ఎలా ఉంటారు. బా వాళ్ళు ఎగిరేవి తినేశాను, పాకేవి తినేశాను, ఈదేవి తినేశాను, డొల్లేవి తినేశాను, ఇన్ని రకాలు తినేశానో తెలుసా? ఎంత గొప్పగా చెప్పుకుంటారు. ఏ మార్గం? శ్రేయో మార్గం. అర్థమైందండి? తర్వాత ఉత్తర జన్మకి ఏం చేశాడు? ఆయా జీవుల చేత ఆ జీవులేమో ఆ ఉపాధిలో ఉంటాయి. ఏమిటి ఉండవుగా, అవి ఉపాధి మార్చేస్తే ఆయా జీవుల చేత బాధించబడేటటువంటి జీవితాన్ని ఇచ్చేస్తాయి. ఒక మనిషి ఎన్ని జంతువులను ఎన్ని జీవులను బాధించి మనం భుజించేస్తే ఉత్తర జన్మలలో ఆయా జీవులన్నింటి చేత బాధించబడేటటువంటి సందర్భాలు మీ జీవితంలో వచ్చేస్తాయి. మీరు ఏదో బండి మీద వెళ్తున్నారండి, ఓ పెద్ద కోతి ఓ చెట్టు మీద నుంచి మీ బండి మీద దూకినప్పుడు ఏం చేస్తావు? భయం వస్తున్నారా? అలా ఏమైపోయింది? నువ్వు భయపడి పక్కకు పడే లోపల అది ఖర్చేస్తుంది. దాని ప్రాణానికి దానికి భయమే. అవునా కాదా? ఇప్పుడేం చేయాలి? కుక్క కరిస్తేనే 14 ఇంజక్షన్లు, కోతి కరిచినా 14 ఇంజక్షన్లు చేయించుకోవచ్చు. శిక్ష పడిపోలేదా? కాదు, 14 ఇంజక్షన్లు ఎందుకోవాలంటే మరి. ఇలాగా మానవ జీవితంలో ఆ ఆది భౌతిక తాపాన్ని పొందుతూ ఉంటాడు. తాను తప్ప ఇతర జీవరాశి అన్నింటి చేత బాధించబడేటటువంటి లక్షణం దేనివల్ల వచ్చిందయ్యా? బ్యాక్గ్రౌండ్ లో తేడా ఉందిరా నాయన. ఈ బ్యాక్గ్రౌండ్ బాగలేదు. మన ఫోటో బాగుండాలంటే ఏముండాలి? వెనక బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. ఫేస్ ఒకటి బాగుంటే సరిపోదు, వెనక బ్యాక్గ్రౌండ్ కూడా బాగుండాలి. బ్యాక్గ్రౌండ్ బాగోపోతే ఫోటో బాగోదు. ఫోటో స్టూడియోలో తీసిన ఫోటోలు ఎందుకు బాగుంటాయి? బ్యాక్గ్రౌండ్ బాగుంది. మనం తీసిన ఫోటోలు వేలాతలా ఎందుకు పోతాయి? వెనక బ్యాక్గ్రౌండ్ పెట్టించుకోం. మనం ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకుంటాం. ముందు వాడి పోజే ప్రధానం అనుకుంటాం. వెనక బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఈ పోజ్ ఎట్టా కనపడుతుంది? సాగర సంగమం ఫోటోలాగా వస్తాయి అన్నమాట. అంతేనా కదా? ఆ పిల్లడు తీసారు కదా, ఏమంటాడు? ఏదో అంటాడు, నాకు సినిమా గుర్తులేదు. ఆ పోజ్ అంటాడు, ఎగురుతాడు, కాళ్ళు పడతాయి అంతే. అబ్బాయి కమల్ హాసన్ ఎగురుతాడు కదా, ఎగిరితే ఫోటో తీస్తాడు కదా, ఏం పడతాయి? కాళ్ళు పడతాయి, మొహం పడుతుంది. నేనేదిరా అంటే నువ్వు ఇదే అంటాడు. అర్థమైందండి? అలాగా మనం ప్రేయో మార్గంలో గనక ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఏది కనపడ్డా చుటకాయ స్వాహ చేయాలనిపిస్తుంది. ఆహారమే కాదు, ధనం, భోగం, ఏదైనా కాదు. ఇవాళ అన్ని అరాచకత్వాలకు కారణం ఏమిటి? అన్ని సమస్యలకు కారణం ఏమిటి? భోగ దృష్టి. మాతృవత్ పరదారాంశ. ఎంత గొప్ప సూత్రమో భారతీయ. అసలు భారతదేశంలో స్త్రీలపై అరాచకత్వం అనే అవకాశమే లేదు. ఎందుకని? అనుక్షణం పూజించేది ఎవరిని? అమ్మవారినే. మరి అప్పుడు అరాచకత్వంలో ఇది అసాధ్యం కదా. అది అంటే మన నరాల్లో ఉన్నటువంటి దైవీ భావన పక్కకు పోయి భోగ భావన ఎప్పుడైతే వచ్చేసిందో, శ్రేయో మార్గం పక్కకు పోయి ప్రేయో మార్గం ఎప్పుడైతే వచ్చేసిందో, అప్పుడు వాడిని బాధించైనా నేను సుఖించాలి అనే తామస లక్షణం, రాక్షస లక్షణం వచ్చింది. మరి అప్పుడు దేవతగా ఎలా ఉంటాం? ప్రయోజనం. కాబట్టి ఉత్తర జన్మలో ఏమైపోతుంది? ప్రశ్న అక్కడ ఏమిటంటే, ఇప్పుడేదో వాడు తప్పించుకు తిరిగినట్టు కనబడుతుందండి. ఏదో తప్పులు చేయవచ్చు, తప్పించుకు తిరిగినట్టు కనబడుతుంది. కానీ భగవంతుడి దగ్గర అక్కడేమి ఎగ్జామ్షన్ లేదండి. ప్రతి దానికి లెక్క సరిగ్గా సరి చేయబడుతుంది. ఏమి తేడా ఉండదు. ప్రతిదీ పర్ఫెక్ట్ గా లెక్క రాయబడుతుంది. ఈ జన్మలో కాకపోతే ఉత్తర జన్మకి
వాడు నానా కష్టాలు అనుభవించవలసినటువంటి అగత్యం ఉంది. కారణం లేనటువంటి దుఃఖాన్ని అనుభవించవలసి. ఎంతమంది జీవితాలలోనూ కారణం లేనటువంటి దుఃఖం ఉంటుంది. ఒక వ్యాధి వస్తుంది, ఆ వ్యాధి ఎంత ప్రయత్నం చేసినా తగ్గదండి. దేశంలో ఉన్న డాక్టర్లందరికీ చూపెట్టు, ఉన్న వైద్యాలు అన్నీ చెయ్యి, కానీ అది పోదు. ఆ వ్యాధి చేత వాడు 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు తీసుకుని 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 పోతాడు. ఎక్కడి నుంచి వచ్చింది? బ్యాక్ డ్రాప్. గతం బాగోలేదురా బాబు అనాల్సిందే. ఎన్నెన్నో స్టోరీలు, ఎన్ని కథలైనా చెప్పచ్చు. ఇట్లా ప్రతి జీవితంలో ఉంటుందండి. కారణం లేని దుఃఖం మీ జీవితంలో ఉందంటే దానికి కారణం గతంలో మనం పూని ఎవరినైనా బాధించటం, పరపీడన పరాయణత్వం. ఒక్కరిని మనం మన సుఖం కోసం మనకు బాధించినట్లయితే తప్పక ఆ బాధించిన ఫలితం కారణం లేనటువంటి దుఃఖంలాగా మన జీవితంలో ప్రాప్తి. ఎందుకని అంటున్నాడయ్యా అంటే వాడి ఎడలను ద్వేషంతో ప్రవర్తించవయ్యా. ఆ జీవి ఎడల ద్వేషంతో ప్రవర్తించవు. అకారణంగా ఎన్నో జీవజాతులను చంపేస్తాం. నత్తలను చంపేస్తున్నాం. నత్తకి నీ ఏడు గొడవ. ఆలోచించండి. గోదావరి జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ నత్తలు అమ్ముతుంటారో లేదా? ఏమిటి వాడు ఇంతకీ చేసిన పని? అవేమి సూక్ష్మజీవులు తినడం కోసమని వాటిని సృష్టించాడు భగవంతుడు. ఆ సూక్ష్మజీవులు మనం ఏం చేయలేము. ఆ సూక్ష్మజీవులు కనుక మన మీదకి వచ్చినాయి అనుకోండి, మనం పోవడమే. మనకి మేలు చేయడం కోసమని నత్తల్ని సృష్టిస్తే ఆ నత్తల్ని వేటాడి వాటిని కూడా శుభ్రంగా భోజనం చేసేస్తున్నారు. ఏమైపోయినప్పుడు సృష్టిలో సమతౌల్యత దెబ్బతినేస్తుంది. ఎక్కడో మనకి తెలియకుండానే పూర్వం ఆహార విధానాలు, ఇప్పుడు ఆహార విధానాలు వచ్చిన ఎంతో మార్పు, భోగ జీవనంలో ఎంతో మార్పు వచ్చింది. 1,00,000 పట్టు పురుగులు చంపితే కానీ మేము పట్టు తీరరు. ఆ పాపం అంతా ఎవరి ఖాతాలో వేయాలి? నే చంపలేదు, నువ్వే చంపావు. ఎవడు కట్టుకున్నాడో వాడి ఖాతాలోనే అది వేసేస్తా. వేడి నీళ్ళలో బాగా ఉడికిస్తారు. తెలుసా మీకు కోడిని ఎలా చంపుతారు? హాట్ వాటర్ ఓ జన్మ కోడిగా ఇచ్చేస్తాడు అంతే. అప్పుడు అది ఫారంలో కోడి, బా ఎంత సుఖం, పరిగెట్టే పని లేదు, ఏమి లేదు. కానీ చివరి దాని బతికేమిటి? వేడి నీళ్ళలో పడేయటం, ఉడికిపోతుంది. అప్పుడు ఆ పట్టు పురుగు దుఃఖం మనకు అనుభవానికి వచ్చిందంట రానట్ట? బాగా వచ్చింది. కాబట్టి నేను చేశాను, నేను దేనికైనా కారణభూతమైనట్లయితే అద్వేష్ట సర్వభూతం. నాకు లేదు కదా, నువ్వు చేసే పనిలో ఉంది. కాబట్టి నేను స్వయంగా చేతికి మట్టి అంటించుకోలేదు కదండి అంటే కుదరదు. ప్రతి పనిని చాలా జాగ్రత్తగా ఈ అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకెవ్వరితో గొడవలు లేవండి అంటాం మానవుడు, చాలా పరిపాటి. కానీ నీకు అందరితో స్నేహం ఉందే? ద్వేషం లేదన్నావు, స్నేహం ఉందా? ఏమంటే మీకు అందరూ స్నేహితులైనా ఒప్పుకుంటారా? పొరపాటు కూడా ఒప్పుకోరు. ఈ 10 మందే నా స్నేహితులు. ఎందుకనమ్మా వాళ్ళే నా ఫేస్బుక్ లైక్ కొడతారు కాబట్టి, లేకపోతే వాట్సాప్ లో నీ స్టేటస్ కి లైక్ కొడతారు కాబట్టి. అప్పుడు ఏమైనప్పుడు భేదభావం వచ్చేలా, అప్పుడు మరి అది కూడా ద్వేషం కిందే లెక్క. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ. ఒట్టి మైత్ర ఒకటే ఉందండి అంటే సరిపోదట. నాకు వీళ్ళందరూ స్నేహితులేనండి అన్నావండి, వాళ్లతో నువ్వు కరుణ కలిగి ఉన్నావా? కరుణ అంటే ఏమిటండి? కరుణ అంటే ఏమిటి? అడగకుండా సహాయం చేయాలి. అడిగితే సహాయం చేయడం ఎవరైనా చేస్తారు. కరుణ కలిగిన వాడు అడగకుండా సహాయం చేస్తాడు. ఇవన్నీ దైవీ లక్షణాలు. ద్వేషం లేకపోవడం, అందరితో స్నేహభావాన్ని కలిగి ఉండడం, అడగకుండా సహాయం చేయడం, కరుణ. ఈ 3 కూడా ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి మమకారం ఉండదు. ఫలితాలు చెప్తున్నాడు ఇప్పుడు. నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. ఆ 3 ఆచరిస్తే 3 ఫలితాలు వస్తాయి. ఏమిటా 3? ద్వేషం లేకుండా ఉండటం, అందరితో స్నేహంగా ఉండటం, అందరి యందు కరుణ. ఆ కరుణ,
వాడు అడగకపోయినా కూడా వాడి అవసరాన్ని గుర్తెరిగి సహాయం చేయటం. ఈ మూడు గనక దైవీ లక్షణాలను మనం కలిగి ఉంటే నీకు మమకారం అనేదే ఉండదు. మమకారం లేకపోతే బాగుంటుందంటారా? బాగుందంటారా? మమకారం లేకపోతే బాగుంటుందంటారా? బాగుంటుంది. ఒకసారి మిమ్మల్ని మీరు మమకారం లేని వాళ్ళుగా ఊహించుకోండి. నాది అనేది లేదట. మమకారం అంటే నాది. అర్థమైందా? మీరు స్కూల్కి వెళ్ళారండి, మీ పిల్లలు అందరు పిల్లలు ఉంటారా లేదా? అందరు పిల్లలకి చాక్లెట్ పెట్టుకుంటావా? ఏం చేస్తావు? జాగ్రత్తగా కొంగులో చాక్లెట్ కట్టుకుని మీ అమ్మాయి ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళి ఆ అమ్మాయికి మాత్రమే ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి పుట్టు. అంతేనా కాదు? ఏమమ్మా ఎందుకని? మా అమ్మాయి నాది మమకారం. తీరా వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఏడుస్తూ వస్తుంది. ఏమైంది నీకో అని ఆవిడకు ఏడుపు కాస్త ఈడుపు వచ్చి అడిదిటైపోయింది. ఆవిడేం చెప్పింది? నా ఫ్రెండ్ నన్ను తోసింది, ఇదిగో కాళ్ళకు దెబ్బ తగిలింది, అది ఇదేనా చిన్నపిల్ల చెప్పి. అప్పుడు నీ కోపం వచ్చిందా రాదు? ఏంటమ్మా కోపం? దేని కోపం? మా అమ్మాయికి దెబ్బ తగిలింది. ఊరిని గొడవ పాడుగాను ఎవరికి తగలదు? ఏ చిన్నపిల్లలకి తగలదు? నేచురల్ కదా, పిల్లలు తోసుకోవడం మామూలే, పడిపోవడం మామూలే, దెబ్బ తగలడం మామూలే అని నేచురల్ గా సహజంగా సేకరించాలా, ఇవి పెంచుకోవాలా? కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇవి పెంచుకుంటే ఏమైంది? ప్రేయో మార్గం. ఇవి పెంచుకున్నప్పుడు అలా ఏమైపోయింది? ప్రేయో మార్గం. సమదుఃఖ సుఖక్షమి. ఆ సమత్వ దృష్టితో చూసావు, యోగ దృష్టితో చూసావు, అప్పుడు ఏమైంది? శ్రేయో మార్గం. భోగ దృష్టితో చూసావా, మమకారం అనే దృష్టితో చూసావా, చాలా ప్రమాదం. ఏనా కాదా? మీరు సత్సంగం ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలాగూ భగవద్గీత సత్సంగానికి వెళ్ళారు కదా, వీళ్ళకి ఎలాగూ సన్యాసం వచ్చుకునే అర్హత వచ్చేస్తుంది, ఎట్లాగూ ఇక ప్రాబ్లం లేదు, వీళ్ళకి మమకారం లేదు, అహంకారం లేదు, అన్నీ అక్కడ శ్రీకృష్ణార్పణమస్తు అని వదిలేసి వస్తారు వీళ్ళని. మీ ఆయన ఏం చేశాడు? ఇంటికి వెళ్ళేటప్పటికి 400 చీరలు దానం చేసి, బాగా కష్టపడి కొనుక్కున్నావు కదా అసలే 400 చీరలు, ఏం చేశాడు? ఆయన్ని దానం ఇచ్చేది. ఇంటికి వెళ్ళేటప్పటికి నీకు ఎంత పుణ్యమో తెలుసా అన్నాడు. నాకు పుణ్యం గీతా జయంతికి వెళ్ళొచ్చాను కాబట్టి పుణ్యమేమో అని అనుకుంటుంది. ఏం చెప్పాడు? చౌకబురు చల్లగా నీ చీరలన్నీ ఇవాళ గీతా జయంతి సందర్భంగా మొత్తం అందరికి ఊరంతా పంచిపెట్టేసా బా అన్నాడు. అంతే అంతే హార్ట్ అటాక్ వచ్చి పడిపోయింది. ఎందుకని? నాది. ఏమైంది ఇప్పుడు అక్కడ? నాది. మీ ప్రతి చీర వెనకాల మీ దగ్గర ఒక కథ ఉంటుంది, చూసుకోండి మీరు కావాల్సి. ఎప్పుడు ఖాళీ అవుద్దో ఏమిటో ఆ కథల సంచి. మరి ఏం చేయాలి? మరి నిన్ను అసలు ఎలా బయటపడేయాలి? చాలా కష్టమే. నిర్మమో నిరహంకార అనడం ఎంత కష్టమో. ఈ ఫలానా అప్పుడు ఫలానా వాడు పెట్టాడు, ఫలానా వాడు పెట్టినప్పుడు నాకు ఫలానా డిజైన్ నచ్చిందని చెప్పాను, ఫలానా డిజైన్ ఫలానా రంగుకి చాలా బాదుకునేనండి కథలు ఉంటాయి అవన్నీ. పైగా ఆ కథలన్నిటితో మీ ఆయన అడుగుతుంది, ఇంతకీ ఆయన ఎందుకు దానం చేశాడయ్యా అంటే, నీకు ఏదైనా కనబడినప్పుడల్లా ఆయన అడుగుతున్నావు. ఫలానా రంగు చీర, ఫలానా డిజైన్ చీర, ఫలానా కాశీలో కొనుక్కున్నది నువ్వు ఎక్కడైనా చూసావా? అసలు ఈ గొడవ అంతా పోవాలంటే ఒకటి ఏం చేయాలి? మొత్తం అనేది దానం చేసి గొడవ వద్దు. అర్థమైందండి? మరి ఆలోచించాలా వద్దా? నిర్మమో నిరహంకార అది శ్రేయో మార్గం. నాదే పెద్ద ప్రమాదం. అన్నిటికీ మూడేసుకోవడం, బీపీ పెంచుకోవడం. బీపీ పెరిగినప్పుడల్లా శ్రేయో మార్గమే, మమకారమే, అహంకారమే. ఈ మమకారానికి వెనకాలే ఉంది నేననే అహంకారం. నేనెంత కష్టపడి ఆ చీర కొనుక్కున్నాను తెలుసా? అబ్బా ఈవిడే నేసింది బాబు, ఈవిడే నేసింది రండి. ఎప్పుడైనా మీరందరూ మీ చీరలు మీరే నేసుకున్నారా? ఒకవేళ మీరే నేసుకుని మీరే కట్టుకుంటే ఆ మాట అనొచ్చు, కానీ ఏ ఒక్క వస్త్రము కూడా మీరు నేయలేదు. ఆ కష్టం ఏమిటో మీకు తెలియదు అసలు. కానీ మీరు మాత్రం మీ వస్తువుల ఎడల చాలా మమకారాన్ని, అనురాగాన్ని,
మీ పిల్లల ఎడల, మీ ఇంట్లో, మీ ఇంటి ఎడల, మీ గృహ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి రండి చూద్దాం బయటికి. ఏమంటారు? ఈ గీత దాటి లోపలికి వచ్చావా నీ పని అయిపోయింది. ఎందుకని? ఈ గీత అంతా లోపల నా సామ్రాజ్యం, అహంకారం. ఇది పురుషులకు కూడా ఉంటుంది సుమి. మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ అవమానం చెప్తున్నా. మీకంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది పురుషుడికి అహంకారం. స్త్రీలకేమో మమకారం ఎక్కువ ఉంటుంది. డబుల్ డోస్ అనమాట ఇది. మమకారం అంటే అహంకారం అన్ని రెట్లు ఉన్నట్టే. అర్థమేనండి? పురుషులు ఏం తక్కువ తీసుకోవాలా? మీరు వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసుకోండి, ఆయనకి చెప్పకుండా ఆయన జేబు ఖాళీ చేయండి. బీపీ పెరుగుతుంటారా పెరగదంటారా? పెరుగుతుందా పెరగదా? ఎందుకని? ఆ 1000 రూపాయలు ఆయన ఏదో చేద్దాం అనుకున్నాడు, అంతేనా కాదా? నువ్వేం చేసావు? ఆ 1000 నేరుగా వాడేసావు. ఏమైపోయింది? బీపీ పెరిగిందా పెరగలేదా? ఎందుకని? నేను సంపాదించిన డబ్బు. అబ్బా, అప్పుడు నేననేది బలపడలేదా? నాదనేది బలపడలేదా? అదే కదా నిర్మమో నిరహంకార అంటున్నాడు మరి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆలయంలో ఒక మంచి ఆచారం ఉందండి. మీరు ఎవరైనా ప్రసాదం కొనుక్కున్నారనుకోండి, మీరే డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. ఆ ప్రసాదాన్ని 10 మందికి పెట్టి మిగిలిన తినాలి. ఎవరన్నా పాటిస్తున్నారా? శుభ్రంగా వాడు ఒక్కడే కూర్చుని లడ్డు మొత్తం తినేసి బ్రేవ్ అని తెలిసేసి అబ్బా ఎంత బాగుందో. అప్పుడు ప్రసాద బుద్ధి ఎలా అవుతుంది? ప్రసాద బుద్ధి అంటే ఏంటి? నీవే సంపాదించినది అయినప్పటికీ, ఆ వస్తువు నీదే అయినప్పటికీ, ఆ అనుభవించడానికి అర్హత నీకు ఉన్నప్పటికీ, ఆ శ్రేయస్సుని 10 మందికి పంచిపెట్టు, 10 మంది మేలుకి ఉపయోగించు, పరోపకార బుద్ధితో జీవించు. ఇతరుల మేలు కొని జీవిస్తే అప్పుడు నీకు అందులో శ్రేయో మార్గం కలుగుతుంది. నాకే అన్నామండి, అప్పుడేమైంది? శ్రేయో. కాబట్టి ఈ అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ. వేరు వేరు పాటు మనం చేసే వాటిల్లో ఈ మొత్తం లక్షణాలు ఏవి ఉండవండి. అందుకే మనకి పునర్జన్మ తప్పదు. ఎందుకు తప్పదని ఖచ్చితంగా చెప్తుందంటే మనం ఇవేవి కావాలంటే చూసుకోండి. మీ అమ్మాయి పెళ్లి చేశారు, భోజనం లేక అడిగేవాడు వచ్చాడు, వాడిని ఒకలాగా చూస్తాం. ఆల్రెడీ నువ్వు పెట్టిన భోజనంలో సగం బారేసేవాడిని అబ్బా ఎంతో గొప్పగా, ఒక్క మెతుకు బారేయకుండా ఆకలేసిన వాడిని ఏమో తక్కువగా చూస్తావు. పొట్ట నిండా ఆల్రెడీ 3 పెళ్లిళ్ళకి వచ్చి 4వ పెళ్లికి వచ్చి భోజనం చేసేవాడిని గొప్పగా చూస్తావు. ఎందుకని? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. ఇది ఏ లక్షణం లేదండి. నేను ఇలా నేను జీవితంలో జనం నుంచి మరణం దాకా చెప్తా. ఎన్ని సంఘటనలు చూడండి, ఈ లక్షణాలలో ఏ ఒక్క లక్షణం కూడా మానవుడికి లేకపోవడం వలన తప్పక మీరు పుడతారు. ఆ మాట తర్వాత ఉపదేశంలో చెప్తున్నాడండి. సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ప్రియ అంటే ఎవరండి? ప్రియ అంటే ఎవరు? ఇష్టుడు. ఎవరండి? ఇష్టుడు. మీకు ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పండి అన్నారు అనుకోండి, ఏం చెప్తారు? మీకు ఇష్టమైన వాళ్ళ పేరు చెప్పండి అంటే ఏం చెప్తారు? వెంకటరావు, సుబ్బారావు, పుల్లారావు, వెంకటలక్ష్మి, శుభలక్ష్మి ఏవో చెప్తాం. అంతేనా కదా? ఇదంతా వ్యవహారం. అంతేనా కదా? కానీ వాళ్ళకి మీరు ఇష్టలా, మీకు వాళ్ళు ఇష్టలా ఎలా తెలియాలి? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఓ కష్టం వచ్చింది, ఓ సమస్య వచ్చింది, ఓ పరిష్కారం అవసరమైంది, ఓ సహాయం అవసరమైంది, అప్పుడు ఎవడొస్తాడు? వాడు నిజ స్నేహితుడు, వాడు నిజమైన ఇష్టుడు. అంతేనా కాదా? మనం అడగకుండా వచ్చి సహాయం చేశాడు. ఇందాక ఆల్రెడీ పూర్వోపదేశంలో చెప్పాడు. అప్పుడు వాడిని ఏమంటాం? భగవంతుడిలాగా వచ్చింది అంటావా లేదా? ఎందుకని? ఒడ్డు నేయడానికి మరి భగవంతుడిలాగా వచ్చాడు మరి, లేకపోతే జీవితం దుఃఖభరితం అయిపోయి ఉంటుంది.
ఎవరో సహాయం చేయకపోతే గట్టెక్కగలుగుతామంటారు ఆ జీవితంలో. ఎవరి సహాయం లేకుండా నా జీవితం వెళ్ళిపోయిందని అనే మానవుడు ఉన్నాడా? లేనే లేడు. ఎంతమందో సహాయం చేస్తేనే మానవ జీవితం గట్టెక్కింది. కానీ భగవంతుడికి నువ్వు ఇష్టడివే. నీ ఇష్టడు జాబితాలో భగవంతుడు ఎంతమంది అయినా ఉండవచ్చు. నా ఇష్ట దైవం అని అమ్మవారి పేరు, అయ్యవారి పేరు, విష్ణుమూర్తి పేరు, ఈశ్వరుడి పేరు అన్ని రాసేసుకోవచ్చు మనం. కానీ నీవు భగవంతుడికి ఇష్టడివేనా అది అడుగుతున్నాడు. అంటే నేను నీ గురించి ఆలోచించాలంటావా, నువ్వు నా గురించి ఆలోచించాలంటావా? భక్తుడు భగవంతుడి గురించి ఆలోచించడం సామాన్యం, ఏనా కదా? సాధారణంగా భక్తులందరూ ఎవరి గురించి ఆలోచిస్తారు? భగవంతుడి గురించి ఆలోచిస్తారు. కానీ భగవంతుడు భక్తుడి గురించి ఆలోచించాడండి. ఎన్నిసార్లు ఆలోచించాలంటారు? ఓసారి చాలు. సాక్షాత్తు పరమాత్మ ఒక్కసారి నీ గురించి ఆహా వీడు నాకు ఇష్టడు కదా, వీడు ఎలా ఉన్నాడు అని ఒకసారి నీ మీద దృష్టి పెట్టాడంటే నీ జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎంతసేపు కావాలి? ఇదేనా కాదా? ఆలోచించండి. అయితే ఆయన ఎవరి మీద దృష్టి పెడతాడో ఈ ఉపదేశంలో చెప్తున్నాడు. సంతుష్ట సతతం యోగి, ఎవరైతే ఎప్పుడూ సంతృప్తిగా ఉన్నారో. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందండి? సదా సంతృప్తితో ఉండువాడు యోగి. యోగి అంటే సమత్వ దృష్టి. సమత్వం యోగం వచ్చేదే. సమత్వ దృష్టి కలిగిన వాడు మనోజయము గలవాడు. అర్థమైందండి? యథాత్మ దృఢ నిశ్చయ, ఆత్మజ్ఞానంలో దృఢ నిశ్చయం కలిగి మనోజయాన్ని సంపాదించిన వాడు. ఇంకేమిట? మయ్యర్పిత మనోబుద్ధి, నాయందు మనోబుద్ధులను సమర్పించేశాడు. ఇంకా వాడికి నా ఇష్టం అనేది లేనే లేదు. పరమాత్మ ఏదో అదే వాడి ఇష్టం అంతే. ఈశ్వరుడు ఏదో అదే వాడి ఇష్టం అంతే. ఇక వేరే ప్రత్యేకమేమి వాడికి లేదు. అసలు భక్తుడుగా వాడికి వేరే ఉనికినే మిగుల్చుకోలేదు. అనన్య భక్తి, నిజ భక్తిని పొందేశాడు. అలాంటి వాడెవడైతే ఉన్నాడో యో మద్భక్త సమే ప్రియ. ఈ 4 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడే నాకు ప్రియతముడు. వాడి గురించి నేను ఆలోచిస్తా అన్నాడు. మార్కండేయుడి గురించి శివుడు ఆలోచించాడంటావా? మార్కండేయుడు శివుడి గురించి ఆలోచించాడంటావా? ఎందుకు మార్కండేయుడి పేరు ఇప్పటిదాకా చెప్పుకున్నాం? శివుడు మార్కండేయుడి గురించి ఆలోచించాడు. కాపాడాలని ఎంత టైం పట్టింది? లేకపోతే మరి 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడు మార్కండేయుడు. నిద్రాహారములు మాని ఉరికే రాలేదండి ఆ మృత్యుంజయత్వం. 12 సంవత్సరాలు నిద్ర ఆహారం ఈ 2 వదిలిపెట్టి శివనామస్మరణలో మునిగిపోయాడు అంతే. వేరేది ఏమి లేనే లేదు అసలు ఆ పిల్లవాడికి. అలా ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు వాడి గురించి ఆలోచించాడు అంటే. యమధర్మరాజు వచ్చి పాశ వేసే సమయానికి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమంటే అయ్యాను నాకు అర్థం, అదేమని చెప్తున్నాడు? వాడు నాకు ప్రియుడు, నాకు ప్రియులైన వారి జోలికి నువ్వు రాకూడదు, నీకు తెలియదా? ఉల్టా అదేమిటి స్వామి, మీరే కదా టైం అయితే ప్రాణాలు తీయాలని చెప్పారు అని యమధర్మరాజు అంటే, సరేలేవయ్యా అందరి సంగతి అది, నాకు ప్రియులైన వారి సంగతి చెప్పాను. నీకేమన్నా నువ్వేం చేయాలి? తీసే ముందు వాడు నాకు ప్రియుడు ఎవరో కాదో చూసుకోవాల్సింది ఎవరు? నువ్వు కదా. పెద్ద స్వరిసారి వచ్చి నేను చెప్తానే వీడు నాకు ప్రియుడు అని. కాబట్టి ఇక నుంచి నువ్వు ప్రాణాలు తీసే ముందు ఏం చేయాలి? వీడు ఈశ్వర భక్తుడు అవునా కాదా? సరే భక్తుడే, నేను వాడి మీద దృష్టి పెట్టానా లేదా? నా దృష్టిలో వాడున్నాడా? ప్రియ భక్తుడా? అయితే నువ్వు వాడి జోలికి రావు అని మనందరికీ కలిపి ఒక పెద్ద ఆశీర్వచనాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. కానీ మనం నిజంగా ఈశ్వరుడు దృష్టిలో ఉన్నామంట. మన దృష్టిలోనే ఈశ్వరుడు ఉంటున్నా ఉంటారా? ఈ పార్టీలో ఉన్నా ఉంటారా, ఆ పార్టీలో ఉన్నా ఉంటారా? ఏమో మీకే తెలియాలి. ఏం చెప్తున్నాడు అందుకని? సంతుష్ట సతతం యోగి. ఎన్ని పులిహార పెట్టింది నాకు అర్థం కాదు, ఎందులో పెట్టి పల్లి లేకపోతే అసంతృప్తి. జనా కాదా? ఉప్మా వండింది,
అందులో ఏమిటో అదేమి వేరేది ఏమిటో అది అవన్నీ వేస్తే కదా వేసేది అదేమిటో చెప్పాయేది ఇలా ఏమిటేమిటో మన మైండ్ లో అది సస్తే పొరపాటు కూడా నిలకడగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటుందండి. అదేమిటోనండి పూజకి వెళ్ళాను, వాళ్ళు ఒక్క వత్తి వేశారు, అత్యంత త్రివర్తి సంయోగాన్ని మంత్రం చదివారు. త్రివర్తి అన్నప్పుడు 3 వత్తులు వేయలేదా, ఒక వత్తి వేసాడు. ఇప్పుడు ఏది ప్రధానం? ఏది ప్రధానం? ఈశ్వరుడు నిన్ను గుర్తించాడా భక్తుడుగా? మనం భక్తి అనే పేరు మీద ఎన్నో పనులు చేస్తున్నాం. ఇవన్నీ నువ్వు ఈశ్వరుని స్మరించడానికి పనికొస్తాయి. కానీ హోల్సేల్ గా ఏం జరగాలి? ఎప్పుడో ఒక్కరోజైనా ఒక క్షణమైనా పరమాత్మ ఆహా వీడు నా భక్తుడు అనేటటువంటి ఆశీర్వచనం ఇచ్చే పరిస్థితి ఉండాలి. అలా ఉండాలంటే మన దగ్గర 4 లక్షణాలు ఉండాలి. సంతుష్ట సతతం, ఎప్పుడూ సంతృప్తిగా ఉండు, ఏ లోపాన్ని ఎంచమాక. ఎంత కష్టమో ఈ లక్షణం. లోపాలే కనపడకుండా ఉండాలటమ్మా. అంటావా? అమ్మాయి అంతా బానే ఉంది కానీ పెళ్లి కూతురు చూడడానికి వెళ్ళారు. అమ్మాయి అంతా బానే ఉంది కానీ ఆ కళ్ళ చూడే బాగలేదండి అంతే. అమ్మాయి అంతా బాగానే కళ్ళ చూడకి ఏమిటైంది ఇప్పుడు? అట్లా ఏదో చెప్తారు. వంకలు ఎంతడంలో మానవుడే నెంబర్ 1 అండి. అవునా కాదా? ఎంతమంది జీవితాలో చూడండి, ప్రతి దానికి వంకలు ఎంతడంలో నెంబర్ 1. అవునా కాదా? మరి అప్పుడు నువ్వు సంతుష్ట సతతం ఎలా అవుతావు? యోగి మెలకువలోనూ యోగిగానే ఉండాలి, కలలోనూ యోగిగానే ఉండాలి, గాఢ నిద్రలో కూడా యోగిగానే ఉండాలి. అంటే నీ నిద్ర భోగ నిద్ర అయి ఉండకూడదు, విషయావృతమైన నిద్ర అయి ఉండకూడదు, యోగ నిద్ర అయి ఉండాలి. అసలు ఆ యోగ నిద్ర అంటే మనకు తెలియదు, ఆ జ్ఞానమే లేదు, ఆ అనుభవం లేదు, ఆ సాధన లేదు. మరి ఎలా? కాబట్టి సంతుష్ట సతతం యోగి. బాగా గుర్తుపెట్టుకోవాలండి. సతతం అటు పనికి వస్తుంది, ఇటు పనికి వస్తుంది. సంతుష్ట సతతం, సతతం యోగి. ఎవడు సంతృప్తితో ఉంటాడయ్యా? యోగి అయిన వాడే సంతృప్తితో ఉంటాడు. భోగికి సంతృప్తి ఎక్కడో ఒకచోట అసంతృప్తి. ఏమండి కార్యక్రమం అంతా బాగా సాగిందంటారు, అంతా బాగానే ఉంది కానీ బస్సులో ఏసీ లేదు. చలికాలం కూడా బస్సులో ఏసీ ఎందుకండి మీకు? బస్సులో ఏసీ లేకపోతే అలాగండి, ఊపిరి ఆడలేదు నాకు అర్థం కాదు. పెళ్లివారు బస్సు కనీసం ఏసీ ఉండక్కర్లే. ఇలా ఏదో ఒక దోషం కనబడుతుంది. కాబట్టి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. ఎప్పుడూ ఆత్మస్వరూపంలోనే దృఢమైన నిశ్చయం కలిగిన వాడై ఉండాలి. ఇప్పుడు అప్పుడని కాదు, ఎప్పుడూ ఉండాలట. నేను ఆత్మస్వరూపుడను అనే భావంతోనే ఉండాలి, వేరే ఇతరత్ర ఉండకూడదు. ఇంకేముండాలి? మయ్యర్పిత మనోబుద్ధి. మనసు బుద్ధిని ఎప్పుడు పరమాత్మకు అర్పించేయాలి. మనం ఎవరికి అర్పించేస్తున్నాం? నా మనసు ఏనాడు నీకు ఇచ్చేసానని ఎంతమందికో చెప్పేశాం. ఎవరండి వీళ్ళంతా? ఏమన్నా కాపాడతారంటావా? చిన్న నిద్రలోనే పెద్ద నిద్రలోనే ఎప్పుడన్నా కాపాడతారంటావా? పెద్ద పెద్ద పాటలు కూడా పాడేశాం. మనస్సు కవి ఎన్ని పాటలు రాశాడు మనసు మీద. అది లేనిది కదా అది. చూడండి ఆయన ఏమడుగుతున్నాడు? ఏ మనస్సు అయితే వాస్తవంగా లేదో అది నాకు అర్పించవయ్యా అంటు. మనం మాత్రం ఏమంటున్నాం? ఆ ఒక్కటి తప్ప ఇంకేదైనా ఇస్తాను. మనసుని ఇవ్వకపోతే మరి ప్రయోజనం లేదు కదా, బుద్ధిని ఇవ్వకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి మయ్యర్పిత మనోబుద్ధిర్యో, వెరీ వెరీ ఇంపార్టెంట్. మద్భక్త సమే ప్రియ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే అలా ఉన్నావే అనుకో, సరే కాసేపు ఉన్నాం, లేదని అనిపిస్తుందా? ఉన్నాం అనిపిస్తుందా? ఏంటిది ఇదంతా ఆలోచిస్తే ఉన్నట్టు అనిపిస్తుందా? లేదని 50-50 అవుతా, ఇటు సగం అటు సగం అవుతా. సరే ఎప్పటికైనా మనకు 100 మార్కులు రావాలండి, ఇందులో సందేహం లేదు. ఈ భక్తి యోగంలో 50 మార్కులతో పాస్ అవడం కుదరదు. భగవద్గీతలో ఎవరికైనా సరే లక్షణాలు చెప్తే ఆ లక్షణాలు ఎన్ని మార్కులు రావాలి? 100కు 100 మార్కులు రావాల్సిందే. వాడు భక్తుడు.
100కి 1000 మార్కులు వస్తే జ్ఞాని. గుర్తుపెట్టుకోవాలండి, ఈ లక్షణాలన్నీ జ్ఞాని కూడా సమానమే. కానీ ఎప్పుడు జ్ఞానం వస్తుంది మీకు? 100కి 1000 మార్కులు వచ్చేంత పర్ఫెక్షన్ ఉంటేనేమో జ్ఞానం వస్తుంది. 100కి 100 మార్కులు వస్తే భక్తుడుగా యస్మాన్నో ద్విజతో ఈ లోకో లోకాన్నో ద్విజతే జయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్సజమే ప్రియ. ఈ వరుస క్రమం అంతా యస్సజమే ప్రియ, నాకు ప్రియమైన వాడెవడో చెప్పేస్తున్నాడు పరమాత్మ. ఆయన ప్రియంగా, ఆయనకు ప్రియుడుగా ఉండాలి అంటే ఉదాహరణ చెప్పనా, రాధాదేవి దీనికి గుర్తు. ఈ లక్షణాలను ఎవరికి ఉన్నాయండి? రాధాదేవికి ఉన్నాయండి. అందుకని రాధని కృష్ణుడితో సమానంగా ఆరాధిస్తాం. పరమాత్మతో సమంగా ఆరాధించబడేటటువంటి లక్షణం జీవుడుగా పుట్టినటువంటి రాధకు ఉంది. ఎందుకనిట ఈ లక్షణాలనే ఆవిడ యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే జయ. ఎవని వలన లోకము భయం. పరమాత్మ ఖాతాలో డిలీట్. ఆయన దగ్గర లిస్ట్ ఉంటుందండి, ఆయనకు ప్రియమైన వారి జాబితా ఉంటుంది. ఎవరినైనా కనుక నువ్వు భయపెట్టావంటే నీ పేరు కొట్టారు. ఎవరి వలనైనా నువ్వు భయపడ్డావు అనుకోండి, అప్పుడు కూడా నీ పేరు కొట్టారు. ఇప్పుడు మనకి భయం ఉండాలా అక్కర్లేదా? భయం ఉండాలా అక్కర్లేదా? నిజంగా మీకు ఎవరికి భయం లేదు కదా? అయ్యో రామా, గుండె మీద చేసుకొని చెప్పండి చూద్దాం మీకు భయం లేదని. పరమాత్మ మృత్యు వచ్చినప్పుడు తెలుస్తుంది భయం ఉందో లేదు. భయం లేకపోతే మృత్యు వచ్చినా కూడా భయం ఉండదు. అభయంకరుడు ఈశ్వరుడికి ఏమైనా పేరండి? అభయంకరుడు. ఆయన ఇచ్చేటటువంటి మొదటి వరం అభయం. ఏ దేవాలయానికి వెళ్ళినా దేవుడు ఎలా ఉంటాడు? అభయహస్తం. అందుకని ఎక్కడ భక్తి ఉందో అక్కడ భయం ఉండదు, ఎక్కడ భయం ఉందో అక్కడ భక్తి ఉండదు. భక్తి జీవితం అంతా ఉపయోగపడుతుంది, భయం తత్కాలవత్తే ఉపయోగపడుతుంది. అవునా కదా? ఇదిగో మీ నాన్న వస్తున్నాడు, మీ నాన్నకి చెప్తానంటే నేను తుక్కు కొడతాడు. ఇప్పుడు నాన్న ఎవరు? భయం కలిగించేవాడు. అవునా కదా? నిజంగా కొట్టేయడో లేదో జీవితంలో, కానీ ఈవిడ మాత్రం ఆ పిల్లాన్ని ఎన్నిసార్లు బెదిరిస్తుంది? ఇగో ఇట్లా చేసావంటే మీ నాన్నకి చెప్తా, నిన్ను తుక్కు కొట్టిస్తా. ఇప్పుడు కొట్టలేదు, వాడికి అర్థమైపోతుంది, ఓహో మా అమ్మ ఎట్టయినా కొట్టలేదు, కొట్టడానికి మా నాన్నని నియోగిస్తుంది. కాబట్టి మా అమ్మ వెళ్ళి మా నాన్నకి చెప్తే మా నాన్న కొడతాడు. సో మా నాన్న మా అమ్మ చేతిలో కర్రా అనుకుంటారు. వాడి డెఫినేషన్ అది. ఎందుకని? అలాగే నువ్వు వాడావు, వాడికి సొంతంగా తెలియలేదు, నువ్వు చెప్తే కొట్టాల్సిందే. ప్రయోజనం ఏముందప్పుడు? అలా ఉపయోగపడతాడా గురువుగా? కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పిల్లలతో వ్యవహరించాలి, ఇతర మనుషులతో వ్యవహరించాలి. భయం పడకూడదు, భయం పెట్టకూడదు. ఆలోచింపజేయాలి పిల్లల్ని ఎప్పుడూ కూడా. విచారణలో ప్రవేశపెట్టాలి, జ్ఞానంలో ప్రవేశపెట్టాలి, గురువుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. అంతేగాని కేవల భయంతో తీర్చిదిద్దామంటే ప్రయోజనం ఇంకేమిట? హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్సజమే ప్రియ. ఎవరి వల్ల ఏ రకమైన భయం గాని, అసూయ గాని, దుఃఖం గాని, ఉద్వేగం గాని ఏమీ లేదు. హర్షామర్షములు, భయము, ఉద్వేగం, 4 లక్షణాలండి. ఈ 4 మనసుకే ఉంటాయి. ఒకరిని చూస్తే మనకి పొంగు వస్తుందండి, దాన్ని ఏమంటారు? హర్షం. ఒకరిని చూస్తే కుంగు వస్తుందండి, మన మొరేలు ఏమైపోతుంది? డింగ్, బ్యారోమీటర్ రీడింగ్ లాగా పడిపోతుంది. అమ్మో వాడిని చూస్తే నాకు దుఃఖం వస్తుందంట బాబు, వెళ్ళండి వాడి జోలికి. ఒకరిని చూస్తే భయం వస్తుంది, ఒకరిని చూస్తే దుఃఖం వస్తుంది, ఒకరిని చూస్తే సంతోషం వస్తుంది, ఒకరిని చూస్తే పరిగెట్టుకెళ్ళి వాడిని కావలించుకోలేను. హర్షామర్ష భయోద్వేగం. ఇవన్నీ ఒక పెళ్లికి వెళ్ళి చూసామండి, సైలెంట్ గా మూల కూర్చొని చూడండి, అందరిలో ఇవన్నీ కనబడతాయి. అవునా కదా? ఒకరొకరిని పలకరించుకునేటప్పుడు ఎలా కనబడతాయి అంటే, ఏమే ఎవరిపోయావే భజాను సార్ రామకృష్ణవాసు. హర్షామర్ష భయోద్వేగై పరమాత్మ ఖాతాలో డిలీట్. పరమాత్మని తప్ప, దృష్టి పరమాత్మ మీద తప్ప
ప్రపంచం మీద ప్రకృతి మీద గనక నువ్వు పెట్టావంటే దానికి ఒక పెద్ద ప్రమాదం వస్తుందయ్యా. ఏమవుతుంది? పరమాత్మ జాబితాలో నీ పేరు కింగ్ స్ట్రైక్ ఆఫ్. కాబట్టి హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్సచమే ప్రియ, వాడే ముక్తుడు. అంటే బంధం ఎందులో ఉంది? ఇప్పుడు హర్షామర్ష భయోద్వేగ అనే 4 లక్షణాలలో బంధం ఉంది. ఈ 4 తలుపులు తట్టకూడదు, ఈ 4 తలుపులు తెరవకూడదు, ఈ 4 మన మీదకి వచ్చి పడిపోయేటట్టు చేయకూడదు. ఎవరినైనా ఏడ్చేవాడిని వాడిని ఓదార్చాలే గాని వాడితో పాటు మనం కూడా కలిసి ఆరణకరాగం ఎందుకు ఇచ్చుకోరు. చూడండి, సామూహికంగా ఏడ్చే సందర్భాలు కొన్ని వస్తాయి. అప్పుడు ఏం చేస్తారు? ఈ వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి కూర్చుని ఓ మరి అప్పుడు ప్రయోజనం ఏమిటప్పుడు? హర్షామర్ష భయోద్వేగ, ఆ ఉద్వేగం, దుఃఖం అనే ఉద్వేగాన్ని పొందుతున్నావు కదా, ప్రయోజనం ఏమున్నప్పుడు. కాబట్టి ఈ 4 తలుపులు తెరిచావయ్యా అంటే మాత్రం నేను ఎందులోంచి డిలీట్ చేయాలి? పరమాత్మ యొక్క ప్రియుల జాబితాలో నుంచి నేను తీసేయాలి. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగి మద్భక్త సమే ప్రియ. ఇంకా చెప్తున్నాడండి, ఇంత డీటెయిల్డ్ గా ఎక్కడా చెప్పలేదండి. నాకు వీళ్ళే ప్రియులు. మిమ్మల్ని అడిగితే ఏదో పేరు చదువుతారు తప్ప ఎందుకు వాడు నీకు ప్రియుడో కరెక్ట్ గా చెప్పు. ఎందుకు ప్రియుడో చెప్పమంటే చెప్పలేరండి మీరు, ఎందుకంటే ఆ క్లారిటీ లేదు. అని పరమాత్మ క్లియర్ గా చెప్తున్నాడు. అనపేక్ష, ఏ అపేక్ష లేనటువంటి వాడెవడో వాడు నాకు ప్రియుడు. శుచిహి, ఇందులో మీకు ఇందాక చివరి అధ్యాయాలు చదివాం మనం. అందులో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఎక్కడ పడితే అక్కడ అశౌచ 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 అంటాడు. ఇది శౌచానికి వ్యతిరేకం, ఆచరించకూడదు. రజోగుణం తమోగుణం వచ్చినప్పుడల్లా చెప్తాడు ఇది అశౌచం. అశౌచం అంటే అంటుకోకూడనటువంటి దశలోనూ ఉన్నావని కాదు. నీ మనసు ఎప్పుడెప్పుడైతే రజోగుణం తమోగుణానికి లోనైందో అప్పుడప్పుడల్లా నీకు అశౌచం వచ్చినట్టే. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి 3 గుణాలతో. 3 గుణాలలో గనక నువ్వు ప్రవేశించావంటే అశౌచం. ఏమిటో అశౌచం? జీవభావం. గుణాతీతంగా ఉంటే ఆత్మభావం, గుణరహితంగా ఉంటే పరమాత్మభావం. కాబట్టి మానవుడు ఎప్పుడు ఎక్కడ ఉండాలట? గుణాతీత స్థితిలో, గుణరహిత స్థితిలో ఉండాలే గాని గుణాల్లోకి చేరిపోకూడదు. అది శుచి కాదు. మడిగట్టుకునే అలవాటు ఉంది మీకు ఎవరు? అలాంటి మంచి అలవాట్లు మాకు లేవండి అంటారు. ఏం ప్రయోజనం? ఎందుకు ఆ విధానం ఏర్పరిచారు? శౌచం అంటే ఏమిటో తెలుసుకోవడానికి. ఆ మడి కట్టినంతసేపు 3 గుణాలకు లోనవదండి ఆవిడ. పూజ చేస్తుంది, వంట చేస్తుంది, ఏ ఉద్వేగాలకి లోను కాదు. ఏదైనా ఇవ్వడం, 1 గంటకి రాపు తర్వాత మాట్లాడతా అంతే. ఎందుకని? ఇప్పుడు చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఏ వ్యవహారమైనా కాదు. కానీ ఇప్పుడు మనం ఏం చేసాం? బ్యాగ్ వేసుకుని పచ్చ నోటు సంపాదించడానికి వెళ్ళామే తప్ప ఈ శౌచం అనే దృష్టి లేనే లేదు. సరే, ఎక్కడ దాకా వచ్చాం? దక్ష అనపేక్ష శుచిర్ దక్ష. ఎటువంటి దక్షత ఉండాలయ్యా? నేను ఈ జన్మలోనే మోక్షాన్ని సాధిస్తాను. ఎంత బలమైన దీక్ష కలిగిన వాడు కూడా వాడు దక్షుడు. దక్షుడు ఎవరైనా అంటే దీక్షను ధారణ చేసిన వాడెవడో, జీవిత కాలం దీక్ష పెట్టిన వాడెవడో వాడు దక్షుడు. అర్థమైందండి? కాబట్టి మనం కూడా ఏం చేయాలట? జీవిత కాలం దీక్ష పడాలి. అన్నిటికీ కడసారి జన్మము సత్యమ్మిక పుట్టుట సున్నా అనే దీక్షను తీసుకోవాలి. అటువంటి దీక్ష కలిగిన వాడెవడో వాడు నాకు ప్రియుడు. ఉదాసీనో, ఉదాసీనుడు అంటే ఏంటంటే పైనుంచి చూచుట. ఉత్ అంటే పైన, ఆసీన కూర్చోవడం. సూర్యస్థానం నుంచి చూసామట. అంతేనండి. అప్పుడు నువ్వు వంకాయ కూర బాగా అల్లం పచ్చిమిరపకాయ వేసి చేసావు అనుకోండి, సూర్యుడు ఏమైనా మెచ్చుకుంటాడంటావు? మెచ్చుకోడా? సూర్యుడికి ఏం పనండి?
మా ఆయనే మెచ్చుకోడు. భర్త అనేవాడు ఉదాసీనుడుగా ఉండాలి, సూర్యుడు వలె ఉండాలి ఎప్పుడు కూడా. భార్య ఎప్పుడు చంద్రుడి వలె ఉండాలి, శాంతిదాయకం, ఆడెప్పుడు శాంతి. ఇప్పుడు రివర్స్ అయిపోయింది, భార్య సూర్యుడిగా ఉంటుంది, భర్త చంద్రుడిగా ఉంటుంది. అంతా రివర్స్ అయిపోవడం. కలియుగం అంటే ఏమి లేదండి, ఇటుదట అయిపోవడమే. అందువల్ల ఈవిడెప్పుడు ధవధవలాడిపోతుంది, ఎప్పుడెప్పుడు బీపీ 600లో ఉంటుంది. ఇంకా ఆవిడకి ఏం చేస్తారు బాబు, బద్దలాడడం తప్ప వేరే మార్గం. సో కాబట్టి ఇందులో ఎక్కడ ఉదాసీన లక్షణం లేదు. మనమే అంతసేపు విషయంలో చేరిపోవడం, వస్తువులో చేరిపోవడం, పాత్రలో చేరిపోవడం, బీపీ పెంచుకోవడమే తప్ప ఉదాసీన లక్షణం. ఉదాసీనత అంటే ఉపమానం ఎవరంటే సూర్యుడు. మన జీవితంలో ఎలా ఉండాలట, సూర్యుని వలె ఆలోచించడం. గతవు యథ, జరిగిపోయిన దాని గురించి ఒక్క క్షణం కూడా ఆలోచన. ఏ క్షణానికి ఆ క్షణం నిత్య వర్తమాన దీక్షలో ఉండేవాడెవడో వాడు నాకు ప్రియుడు. ఈ క్షణమే సత్యం, గత క్షణం లేనే లేదు, రాబోయే క్షణం అసలు లేదు. ఎందుకని గత క్షణాలన్నీ జ్ఞాపకం, రాబోయే క్షణాలన్నీ ఊహం. ఒక గంట అయితే ఏమవుతావు, ఈ క్షణంలో ఏముందో అది మాత్రమే సత్యం, అంతే. గతంలో ఒక గంట క్రితం ఏం చేసావు, ఏం చేస్తే ఏంటి ప్రయోజనం. సరే ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం దాన్ని, గతాన్ని ఇప్పుడు సరి చేయడం కుదరదు. పోనీ భవిష్యత్తులో వెళ్ళి జీవితామా, అది ఎలా వీలవుతుంది. రేపటికి వెళ్ళి రేపు ఇవాళ జీవిస్తారని అన్నట్టు, రేపు ఇవాళ ఎలా జీవిస్తావు, అది కుదరదు. కాబట్టి ఎప్పుడూ వర్తమానమే సత్యం. అలాంటి వాడికి మాత్రమే నాకు ప్రియుడు. అనపేక్ష సుచిర్దక్ష దాసీనో గతవ్యధ సర్వారంభ పరిత్యాగి. సర్వారంభ పరిత్యాగి అంటే, సర్వారంభ పరిత్యాగి అంటే సర్వ ఆరంభములు, ఆడంబరం. మనకేముందండి, మనకేముంది ఆడంబరం. మనకు ఒక ఆభరణం ఉంటే 4 ఆభరణాలు అప్పు తెచ్చుకుని వేసుకుని వెళ్ళొస్తే, మళ్ళా 4 ఆభరణాలు మధ్యలో విరిగిపోతే, గొడవ వస్తే, అప్పుడు కానీ బాగు. ఏమిటయ్యా ఆడంబరం. పక్కవాడికి 4 లాకర్లు ఉన్నాయి, నాకు ఒక్క లాకరే ఉంది, నాకు అర్థం కాదు. ఏమిటమ్మా ప్రతి దాంట్లో ఆడంబరం. సర్వారంభ పరిత్యాగి, అత్యంత సామాన్యంగా ఉండేవాడు కూడా వాడు నా భక్తుడు. అందునికి మీరు భక్తుల కథలు భాగవతంలో చదవండి. ఎవరికి ఏ రకమైనటువంటి ధనధాన్య అష్టైశ్వర్యాలు ఎవరికి ఉండవండి, సామాన్యంగా ఉంటారు, వాళ్లే భక్తులు. అంటే దాని అర్థం భగవంతుడికి ధనవంతులకి పడదంటావా, ఏమన్నా వైరం ఉందంటావా? అలాంటిదే లేదు. ఎందుకంటే అష్టైశ్వర్యాలు నేను ఆవహించినప్పుడు మాయ అనే తెరలో మునిగిపోతాం. అర్థమైందండి? ఎవరినైనా సరే ఏదైనా పతనం అయ్యేటట్టు చేయాలంటే వాడికి అష్టైశ్వర్యాలు వచ్చేటట్టు చేయాలట. వాడు ఎవరు ఏం చేయక్కర్లేదు, అష్టైశ్వర్యాలే వాడిని పతనం చేస్తారు. ఎందుకని కలియుగంలో ఎవరైనా అడగండి, ఏమంటే నీకు అష్టైశ్వర్యాలు కావాలంటే ఏమంటాడు ప్రతివాడు, రాణి అంటాడు. రాణి అంటే ఆవిడతో పాటు మాయ కూడా వస్తుంది. మరి నువ్వు హరిని పట్టుకోవాలి కదా, నారాయణ పట్టుకోవాలి కదా, ముక్తి ప్రదాత, మోక్ష ప్రదాత, జ్ఞాన ప్రదాత. మరి ఆవిడ పట్టుకోవాలంటే, ఆయన పట్టుకోవాలంటే ఈవిడ సమస్యను పరిష్కరించుకోవాలి కదా. కాబట్టి అమ్మవారిని ప్రార్థించాలి, తల్లి నన్ను మాత్రం నీ మాయలో ముంచమాక. అప్పుడే ఆవిడ తెరదొలగిస్తుంది, అప్పుడు ఈశ్వర సాక్షాత్కారం, అప్పుడు జ్ఞానం వస్తుంది, అప్పుడు మోక్షం. కాబట్టి ఈ జన్మలోనే సాధించాలనుకున్న వాళ్లకు అష్టైశ్వర్యముల మీద అభిలాష ఉండకూడదు. సర్వారంభ పరిత్యాగి. త్యాగయ్య జీవితం ఎలా ఉందండి? త్యాగయ్య జీవితం ఎలా ఉంది? వాళ్ళ ఆవిడ ఆచమనం, తులసి తీర్థం ఆచమనం వేసి, ఇదే పప్పు అనుకో, ఇదే కూర అనుకో, ఇదే సాంబార్ అనుకో, ఇదే అన్నం అనుకో, ఇదే పెరుగు అనుకో అని 4 సార్లు ఆచమనం పోసి గుర్తుకోమంది. తాంబూలం వేళ వద్దా, తులసి దళంతో ఎదురు పెట్టి ఇదే తాంబూలం అనుకో, అంతే. ఆయన అలాగే ఉండేవాడు పాపం. రామ భీమ అంటూ పాటలు పాడుకుంటాం. మనం ఏం చేస్తున్నామండి? ఏంటో ఎన్ని కావాలో మన వ్యవహారం, మన జీవితం వెళ్ళాలంటే ఎన్ని కావాలో అవేమి త్యజించి వదిలిపెట్టి జీవించమంటే నీ ఉనికి లేకుండా పోయినట్టుగా బాధపడిపోతాం.
మానవ జీవితం అంతా ఐడెంటిటీ క్రైసిస్. తన ఉనికిని తాను కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటాడు. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఇల్లు అయినా, వీధైనా, జీవితం అంతా ఒకటే బాధ. నా విలువ ఏమిటి? నీ విలువ పెద్ద సొన్న. ఎందుకని? నీ విలువ గురించి అడుగుతున్నావు కాబట్టి. భగవంతుడికి ఇష్టమైనటువంటి వాళ్ళ జాబితాలో నీ పేరు లేదు. అదేనండి, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, ఇలా భక్తుల జాబితా ఉందండి. అందులో ఎక్కడైనా మన పేరుందంటారా? లేదా? అయ్యో రామ, మరి ఇప్పుడు ఏం ప్రయోజనం? పేరు డిలీట్. మనం ఆ కోవకి చెందిన వాళ్ళమే ఉండాలి. అదేనండి, అందుకే భక్తుల జాబితా రోజు స్మరించమన్నారు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, అక్రూర, వ్యాస, అంబరీష, వాళ్ళ కథ చదవమన్నారు. వాళ్ళు ఎలా జీవించారో అలా జీవించమన్నారు. ఆ లక్షణాలతో జీవిస్తే తప్ప వీలు కాదు. కాబట్టి సర్వారంభ పరిత్యాగి. 1,00,000 రూపాయల పట్టు చీర కట్టుకెళ్తే గాని దేవుడు అనుకో. 1,00,000 రూపాయల పట్టు చీర అమ్మవారికి కడితే గాని అమ్మదైన ఆగురాదు. ఇది ఇంకా మరీ ప్రమాదం. అమ్మవారు ఎందుకు బాగుందయ్యా అంటే 1,00,000 రూపాయల పట్టు చీర కట్టేది కాదు. వెంకటేశ్వర స్వామి ఎందుకు బాగున్నాడయ్యా? మన ఈ మధ్య ఒక ఆయనకి బాగుండా, వెంకటేశ్వర స్వామిని బాగా చూసుకోవాలనిపించిందట. అంటే 400 కోట్ల రూపాయల ఆభరణం చేయించాడు. ఎన్ని 16 కిలోల బరువుదట అది బంగారం. 16 కిలోల బంగారం బరువు ఉన్నటువంటి ఆభరణం తయారు చేయించి అది స్వామి మెళ్ళ వేయించేది. అబ్బా, మా స్వామి అంత బాగుంది. ఓరి నీకు అలవాటు. అంతకుముందు భగవంతుడు కాదా? ఈ 16 కిలోల బంగారం ఆభరణం వేసినప్పుడే భగవంతుడా? ఒకప్పుడు భగవంతుడై ఒకప్పుడు భగవంతుడు కాకుండా పోతే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? అలాగంటి వాడు కాదు కదా. కాబట్టి సర్వారంభ పరిత్యాగి. అందుకని వెంకటేశ్వర స్వామి దర్శనాలలో గల ఉత్తమ దర్శనం ఏంటయ్యా అంటే, గురువారం నాడు అత్యంత తక్కువ ఆభరణాలు ఉంటాయి. నిజపాద దర్శనం అని ఒక దర్శనం ఉందండి. అప్పుడు ఆభరణాలు ఏముండవు, పూలమాలలు ఉండవు, ఏమి ఉండవండి. ఒకటి పైనుంచి కిందకు ఒక వస్త్రం కడతారు, పైన ఒక కిరీటం ఉంటుంది, అంతే, ఇంకేముండవు. శంఖు చక్రాలు కూడా ఒకటి, నామం ఒకటే ఉండదు. నామం ఎప్పుడు ఉంటుంది. పాదములు కూడా ఏముండవండి, బంగారం పాదాలు గట్రాలు ఏముండవు. అది ఉత్తమ దర్శనం అంట. అర్థమైందండి? ఎవరు ట్రై చేయడు ఇది, చూసుకోండి కాదు. ఇదే చెప్పేదండి. సాధారణంగా దీనికి టికెట్ లేదండి. నిజపాద దర్శనానికి టికెట్ లేదు. ఎందుకో తెలుసా మీకు? ఎవరు ట్రై చేయరు. మిగిలిన దర్శనాలు ఎలా ఉన్నాయండి? అవన్నీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 30 ఏళ్ళు క్యూలో ఉండి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. పైనుంచి కిందకంతా మంతం 400 కోట్ల రూపాయల ఆభరణాలతో నిండిపోయి, అసలు లోపల విగ్రహం ఎక్కడుందో, భగవంతుడు ఎక్కడున్నాడో ఏం చూసామో మనకి తెలియదు. లోపలికి వెళ్ళిన ప్రతివాడు ఆ 400 కోట్ల ఆభరణాల్లో మునిగిపోవడమే జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పరమాత్మను పట్టుకోవడం నేర్చుకోవాలి. అత్యంత సులభుడు, అత్యంత సామాన్యం. నీలో నీ ప్రాణం ఎంతగా ఉన్నదో భగవంతుడు అలా ఉన్నాడు. ఇంతకీ నీకు ప్రాణం పైకి కింద కొట్టుకోవాలంటే కనీసం 1 కిలో కాసుల పేరైనా ఉండాలా అక్కర్లేదు. ఇసుక మా ప్రాణం పైకి కింద కొట్టుకోవడానికి 7 వారాల నగలు ఉండాలా అక్కర్లేదు, 7 అంతస్తుల మేట ఉండాలా అక్కర్లేదు, ఎంతో పెద్ద సంసారం 100 మందితో కూడిన సంసారం ఉండాలా అక్కర్లేదు. ప్రాణం కొట్టుకోవడానికి అవన్నీ ఏం అవసరం? కాబట్టి పరమాత్మ ప్రాణ సమానమైనటువంటి వాడు. ప్రాణంతో సమానంగా భగవంతుడిని ఎవడైతే చూస్తాడో వాడే భక్తుడు. మిగిలిన అన్ని ఒట్టి మాట. అలా చూడమంటున్నాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత. పూర్వం భగవద్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ టికెట్ లేవండి, కనీసం రిజర్వేషన్ లేదు. అక్కడికి వెళ్ళి భగవంతుడు ఎలా అనుగ్రహిస్తే ఆ దర్శనాన్ని పొందడమే. ఇది మన జీవన విధానం.
ఇప్పుడు ఎలా మార్చేసామండి? ఇక్కడ ఎప్పుడో వారం తర్వాత 15 రోజుల తర్వాత దర్శనం కావాలంటే మన వెనకాల ఓ పత్రం, ఆ పత్రం వెనకాల ఓ 10 మంది, మళ్ళీ అది పట్టుకెళ్ళి ఇక్కడ ట్రైన్ బుకింగ్, దిగడానికి బుకింగ్, హోటల్ బుకింగ్, సీటు బుకింగ్, సుదర్శనం క్యూ బుకింగ్, అన్నీ బుకింగే. దర్శనం ఎంతసేపటే అరగంటలో అయిపోవాలండి అంతే. ప్రతి వాడు బయటకు వచ్చి ఏం చెప్పుకున్నాడు ఇప్పుడు? ఎంత త్వరగా అయిపోయింది తెలుసా? ఎంపీ గారు లెటర్ పట్టుకెళ్ళాను, మినిస్టర్ గారు లెటర్ పట్టుకెళ్ళాను, అరగంటలో దర్శనం అయిపోయింది అంతే. ఎంతసేపు గుర్తుంది? 1/2 నిమిషం. ఇప్పుడు 1/2 నిమిషం దర్శనం వల్ల, ఆ అరగంటలో అయిపోయిన దర్శనం వల్ల నీలో ఏం మార్పు వచ్చింది, ఏం పరిణామం వచ్చింది? పరమాత్మ దగ్గర జాబితా ఉంది కదా, ఆ జాబితాలో ఏమన్నా మన పేరు ఎక్కిందంటావా? ఎవరి దగ్గర ఎక్కింది? ఎంపీ గారి దగ్గర, మినిస్టర్ గారి దగ్గర. అంతే తప్ప భగవంతుడి దగ్గర జాబితాలో మన పేరు రాలేదు. ఈ బుకింగ్ల వల్ల ఏం ప్రయోజనం? కాబట్టి ఏమంటున్నాడు? సమశత్రువు మిత్రేచ, శత్రువులు లేరు, మిత్రులు లేరు, తథా మానావమానయో, గౌరవము లేదు, అవమానము లేదు, శీతము లేదు, చల్లగా లేదు, ఉష్ణము లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, సమసంగ వివర్జిత. ఆ సమదృష్టి కలిగినటువంటి వాడే నాకు ప్రియమైనటువంటి వాడు. ఇంకా యోన హృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాంక్షతి, ఏ రకమైన కోరికలు లేనివాడు, ఏ రకమైన శోకం లేనివాడు, ఏ రకమైన రాగద్వేషాలు లేనివాడు, ఏ రకమైనటువంటి శుభ అశుభ అనే భేదభావం లేనటువంటి వాడు, అటువంటి భక్తుడే ప్రియుడు నాకు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేతర స్థిరమతి భక్తిమాన్ యసమే ప్రియః. ఎవరైతే ప్రతి భక్తుడికి ఏదో ఒక రకంగా జీవితంలో కష్టాలు వచ్చినే రాలేదు. అన్నమాచార్య వచ్చినే రాలేదా? రామదాసు వచ్చే రాలేదా? త్యాగయ్య వచ్చే రాలేదా? క్షేత్రయ్య వచ్చే రాలేదా? పురంధరదాసు వచ్చే రాలేదా? ఎవరినైనా తీసుకోండి, ఏ భక్తులు, మీరాబాయి వచ్చే రాలేదా? తులసీదాసు వచ్చినే రాలేదా? సూరదాసు వచ్చినే రాలేదా? కబీర్ దాసు వచ్చే రాలేదా? కలియుగంలో ఇలా ఎంతమంది పేర్లైనా తీసుకోండి, వీళ్ళందరూ భక్తులే, జ్ఞానులు కాదు, వీళ్ళందరూ భక్తులే. అర్థమేనండి? నామదేవుడు, జ్ఞానదేవుడు ఎంతమంది ఉన్నారు ఇలాగా? దాస సాహిత్యంలో ఎంతమంది ఉన్నారండి? నాయనారులు, ఆళ్వారులు అందరూ భక్తులే. అర్థమైందండి? శివారాధకులు, వైష్ణవారాధకులు, అమ్మవారి ఆరాధకులు, శాక్తేయ ఆరాధకులు, ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరి జీవితంలో ఏమొస్తాయ్యా? మొట్టమొదటి పరీక్ష భగవంతుడు పెట్టేది ఇదే. తుల్య నిందా స్తుతిర్మౌని. బాగా జనాలందరూ నిన్ను పిచ్చివాడు అంటారు, భక్తి అనే పిచ్చి పట్టింది వాడికి అంటారు. పిచ్చివాడు అంటే మనం భరించగలమంటాడు, ఒప్పుకోగలుగుతా ఉంటారు. అవునరా బాబు, నేను పరమాత్మ పిచ్చివాడినే అన్నాడు పరమహంస. అవును, కరెక్ట్, భలే గుర్తించావే నువ్వు. నాకు కాళికా అమ్మ యొక్క, జగజ్జనని యొక్క పిచ్చి వచ్చింది, నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఎందుకని? అమ్మ మీద ఒక పువ్వు, ఆయన మీద ఒక పువ్వు, అమ్మ మీద ఒక అక్షతలు, ఆయన మీద అక్షతలు. నిజభక్తి, అనన్య భక్తి స్థితికి చేరుకునేటప్పటికీ భేదభావం లేదు కాబట్టి ఆయన ఎప్పుడు అలాగే ఉండేవారు. నాకు అమ్మకు భేదం లేదు, నాకు అమ్మలగన్నయ్య అమ్మకు భేదం లేదు అనేటటువంటి నిజమైన భక్తి స్థితిలో ఉండేవారు. తుల్య నిందాస్తుతిర్మౌని. ఎంతమంది ఆయన్ని దూషించారు, ఎంతమంది ఆయన కొట్టారు, ఎంతమంది ఆయన తిట్టారు. ఆఖరికి రాణి రాసమణి కూడా వెళ్ళి కబుర్లు చెప్పారు, ఏంటమ్మా పిచ్చివాడిని తీసుకొచ్చి పెట్టేవింటమ్మా. అప్పుడు ఆవిడేం చేసింది? స్వామి, ఇంకా మీకు ఆలయ ధర్మాలు, కాగేరాలు, పూజలు, కట్టరాలు కుదరదు స్వామి, మీరు హాయిగా ఆశ్రమంలోనే ఉండండి అని ఉన్న పోదారు ఉద్యోగం కూడా బీగింది. మరి భోజనం ఎట్లాగా? భోజనం ఎలాగా తెలుసా మీకు? పరమహంస గారు కొన్ని సంవత్సరాల పాటు భోజనం చేయలేదు, భోజనం లేదు, ఎవరు పెట్టలేదు.
తర్వాత వెలుగులోకి వచ్చాక పరమహంసని ప్రపంచం అంతా కీర్తించారే గాని వెలుగులోకి రాకముందు వివేకానందుడు కొన్ని సంవత్సరాల పాటు భోజనం లేదు. సంవత్సరాల తరబడండి. మనం ఒక్కరోజు లేకపోతే అంతెందుకు కాసేపు అయితే ప్రసాదం లేదంటే ఆల్రెడీ ఓడినారు అయిన బాబు కూడా ఇక్కడికి ఇంటికి వెళ్ళి భోజనం చేయాలంటే ఎప్పుడు తింటాం మేము ఇక్కడ అంటే ఏమంటే శ్రీలక్ష్మి గారు ఏర్పాటు చేశారా లేదంటకి. మరి ఏ కష్టాన్ని మనం భరించడానికి కానీ మానసికంగా సంసిద్ధత లేదు. తుల్య నిందాస్తుతిర్మౌని. మా గురువు గారు 6 నెలలు నాకు పరీక్ష పెట్టారు. తింటే రావద్దన్నారు. పాఠానికి రావాలంటే 6 నెలలు తినకుండా ఉండగలిగే శక్తి వస్తే అప్పుడు రమ్మన్నారు. ఎలా తెలుస్తుంది మరి? రోజు పొద్దునే రా వెళ్ళు, మధ్యాహ్నం రా వెళ్ళు, సాయంత్రం రా వెళ్ళు, నువ్వేం తినకూడదండి అంతే. ఏమైనా తిన్నామనుకో నాకు తెలుస్తుంది ఎట్టయినా కానీ. గురువు గారికి తెలియపడమే ఉంది, భగవంతుడికి గురువు గారికి తెలియపడమే ఉండదు. ఆ రోజుతో స్వస్తి, నువ్వు రావక్కర్లేదు అంతే. మరి మనం అలా వెళ్ళి పాఠం నేర్పుతామంటే నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారంట. రోజు వెళ్ళాలి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి 4 పూట్ల వెళ్ళాలి. ప్రతిరోజు రాత్రిపూట పాఠం చెప్పేవారు ఒక ఆయన, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంతే. అలాగా ఎవరైతే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి. పరమాత్మ మాత్రమే అనే స్థిరమతి ఎవరికైతే ఉందో భక్తిమాన్ యస్సమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు ప్రియతముడు. వాడి యోగక్షేమాలన్నీ నేనే చూసుకుంటాను, వాడే చూసుకోక. ఈ లక్షణాలుంటే ఒక గొప్ప ఆశీర్వచనం ఉందండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడి సంగతులన్నీ నేనే చూసుకుంటాను అంతే, ఇంక వాడేం చూసుకోక్కర్లేదు. కానీ ఎప్పుడు ఆయన జాబితాలో మనం ఉండాలి. మన జాబితాలో ఆయన రాసుకుంటే లాభంలా. ఆయన జాబితాలో మనం ఉండే ప్రియభక్తులలో గనక మనం ఉండేటట్లయితే సర్వం ఆయనే చూసుకుంటాడు. ఇది మా జీవితంలో నిత్యం అనుభవంలో ఎన్నెన్నో పనులు. అటు 200 మంది ఇటు 200 మంది ఆయుధాలతో వచ్చి మనల్ని వేసేద్దామని కూడా సిద్ధంగా ఉన్నా కూడా ఏమీ జరగదు. ఇవాళ వీడిని వేసేద్దామని అటు 200 మంది ఇటు 200 మంది వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ పొడత అయిపోయాడు మన బ్రతుకు. ఏం అవలేదు. ఎందుకు అవలేదు? యోగక్షేమం వహామ్యహం. పరమాత్మ ఉన్నంతసేపు ఏం అవ్వదు. ఒక ఆయన వచ్చాడు, నేను ఇక్కడే వేసేస్తానండి ఆఫీసులో. చేతిలో గనులు, వ్యవహారం. మీరు సినిమాలో ఏం చూసారో మేము అదే చూసాం జీవితంలో. పెద్ద పటాలం, ప్రైవేట్ ఆర్మీ, వ్యవహారం, గోళ గట్ర. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. పరమాత్మ అనుగ్రహమే అయితే నువ్వు కూడా అవసరంలా, చీమ చాలుకోవడానికి. ఇంతే ధైర్యంగా, ఇంతే స్థిరమతి. ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నానో అలాగే వాళ్ళతో మాట్లాడు. ఏమిటి నీ ధైర్యం? పరమాత్మ. జన్మకు కారణం పరమాత్మ. మృత్యు ఆయన చేతిలో ఆట బొమ్మ. నీవెవరు, నేనెవరు? నీ వల్ల కాదయ్యా బాబు. నేను పుట్టినప్పుడే రాశాడు నా ఆయుర్దాయం 85 ఏళ్ళు. అప్పటి వరకు నేను ఉంటాను, నువ్వు నన్ను చంపలేవు. అయ్యే పని కాదు. నా చేతిలో ఏముందో చూసావా ఆయుధాలు అన్నాడు. ఏముందో నువ్వే అనేటటువంటి ధైర్యం నీకుంటుంది. స్థిరమతి, అది ఆ బలం ఉంటుంది నీలో. ఎవడు నిన్ను బాధించలేడు. దేనికి భయపడవు. ఇందాక చెప్పా, భయపడడు, భయపెట్టడు. ఏ పని చేయడు. ఎందుకని? భక్తిమాన్ మే ప్రియ. అర్థమేనండి? ఆఖరి వచ్చేసాం. ఏత్ ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ అతీవ మే ప్రియ. 2 పడ్డప్పుడల్లా అనాలండి. 2 అని అంటున్నప్పుడల్లా ఒక ఎక్కువ చదవాలన్నాడు. అతీవ మే ప్రియ. శ్రద్ధావంతులై నన్నే గమ్యముగా చేసుకొని ఈ ధర్మామృతమును, ఈ పైన చెప్పిందంతా భక్తి యోగం అంతా ఏమిటి?
ధర్మామృతం. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం, చెప్పబడిన రీతిగానే, నీ ఇష్టం వచ్చినట్టుగా కాదు. యథోక్తం, ఏది ఎలా చెప్పబడిందో అది అలాగే పర్యుపాసతే, నా అనుగ్రహం చేత నువ్వు ఉపాసన చేసినట్లయితే, నీ తెలివితో కాదు. పర్యుపాసన అంటే నీ తెలివి, ఉపాసన అంటే నీ తెలివితో చేయడం. పర్యుపాసన అంటే నా తెలివితో చేయాలి నువ్వు. అర్థమేనండి? ఉపాసకుడు ఉండేటప్పుడు, ఉపాసన చేసినప్పుడు, నేను ఉపాసన 20 ఏళ్ళ నుంచి ఉపాసన చేస్తున్నాను తెలుసా, అబ్బా ఈశ్వరానుగ్రహం లేకపోతే ఒక్క క్షణం ఆడని ప్రాణంతో ఎలా ఉపాసన చేస్తావు? కాబట్టి ఎవరి అనుగ్రహంతో ఉపాసన చేస్తున్నావు? పరమాత్మ అనుగ్రహంతో. కాబట్టి నేననే కర్తను పోగొట్టుకోవడమే ఉపాసన అంటే. శ్రద్ధధాన, శ్రద్ధావంతులై, మత్ పరమా, నన్నే గమ్యంగా తీసుకోవాలి, పరమాత్మనే లక్ష్యంగా తీసుకోవాలి. నీ జీవిత లక్ష్యం ఏమిటి? పరమాత్మ మాత్రమే, వాడు మాత్రమే భక్తుడు. భక్తాస్తే అతీవమే ప్రియా. ఎన్నో 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ వాటన్నింటిలోకెల్లా అత్యంత ప్రియుడు. అతీవమే ప్రియా అంటే అత్యంత ప్రియుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. శుభం.